ఓం శ్రీకృష్ణాయ నమః. ఓం హరయే నమః. ఓం వాసుదేవాయ నమః. ఓం హరయే నమః. ఓం గోవిందాయ నమః. ఓం సంసారవైరిణే నమః. స్నేహేన ధనలోభేన లాభేన మనియోషితాం ఆపాతరమణీయేన చేతో గచ్చతి పీనతాం పీనతాం దురాశాక్షీరపానేన భోగానిల బలేన చ ఆస్థాదానేన చారేణ చిత్తాహిర్యాతి పీనతాం యః ప్రాప్య మానుషం లోకం ముక్తిద్వారం అపావృతం గృహేషు ఖగవత్సక్తః తం ఆరూఢచ్యుతం విదుః. ఈరోజు ఈ శ్లోకాలను మననం చేయాలి. వాసిష్ఠ రామాయణం నుండి తీసుకున్న శ్లోకాలను చెప్పుకుంటున్నాం. వశిష్ఠుల వారి బాణి అంటే వారి బోధ తీరు ఎట్లా ఉంటుందంటే చురుకైన కత్తితో పొడిచినట్టు. అంతకంటే చెప్పాలంటే ఎట్లా ఉంటుంది, అసంగ శస్త్రేణ దృఢేన చిత్వా అంటుంది భగవద్గీత. అంటే ఏదైనా ఒక మొద్దుగా పెరిగిన వృక్షం ఉందనుకోండి, దాన్ని ఎట్లా చిన్న బ్లేడ్ తీసుకొని నెమ్మదిగా కోస్తామా? ఏం చేయాలి? పెద్ద గొడ్డలితో ఒక్కసారి నరికేయాలి. అట్లా నరికితే కానీ పోదు. అట్లాగే ఈ సంసార వృక్షము తెగాలంటే, నరికి పడేయాలంటే అసంగం అనే శస్త్రం కావాలని చెప్తుంది భగవద్గీత. ఆ శస్త్రం ఎట్లా ఉంటుంది? గురువు బోధవాక్యం చేత. వశిష్ఠుల వారి బోధ అంత గొప్పది. ఒక్కసారిగా ఒక శ్లోకంతో కొట్టారంటే సంసార వృక్షము అట్లా తెగ నరకాల్సిందే. అట్లా ఉంటాయి శ్లోకాలన్నీ కూడా అని చెప్పుకుంటూ వస్తున్నాం. ఎందుకంటే మనిషి బుద్ధి ఎటువంటిది, మనిషి బుద్ధి మనస్సు ఎట్లాంటివి? కుక్కతోక వంటిది. కుక్కతోక వంకరగా ఉంది కదా అని దానికి రాయి గట్టి తాడుగట్టి వేలాడదీస్తే ఎన్నాళ్ళ తర్వాత అయినా మళ్ళీ తాడు తిప్పితే ఏమవుతుంది? మళ్ళీ వంకర అవుతుంది. అట్లాంటి దాన్ని సరిచేయటానికి చిన్న చిన్న మాటలు చెప్పి నాన్న బుజ్జి అంటే పనికిరాదు. అయితే శాస్త్రం అప్పుడప్పుడు నాన్న బుజ్జి అని కూడా చెప్తుంది. కానీ ఒక మంచి సద్గురువు అయితే అట్లా బతిమాలడు, కొట్టిపాడేస్తాడు అంతే. ఎట్లా ఇప్పుడు క్యాన్సర్ వచ్చిందనుకోండి, ఏం చేయాలి? పోన్లే పాపం వాడికి నొప్పిగా ఉంటుంది, ఎందుకులే కోయటము. రేడియేషన్ అంటారు, తెలుసా మీకు? రేడియేషన్ అంటే దాన్ని కొన్ని ఒక వెలుగు ద్వారా అనుకోండి, రేడియేషన్ ద్వారా కాల్చేస్తారు ఆ కణాలన్నిటినీ. క్యాన్సర్ అంటే మన దేహంలోనే పుట్టిన ఒక చెడు కణం అంతే. మన దేహంలోనే మన కణమే, అది మన దేహపు కణమే. కానీ అది నియంత్రణ లేకుండా పెరుగుతుంది. నియంత్రణ లేకుండా పెరిగేటప్పటికీ అవయవాలన్నిటినీ కూడా అది పాడు చేసేస్తుంది. అది ఎక్కడ పుట్టింది? మనదే. ఎక్కడ నుండి బయట నుండి అటాక్ అయిన ఇన్ఫెక్షన్ వచ్చిన బ్యాక్టీరియా వైరస్ కాదు అది. మన దేహంలోని మన కణమే
మన దేహాన్నే పాడు చేసే స్థితిలో ఉన్నప్పుడు దాని మీద జాలి దయ ఉండదు, తీసేస్తాం. అట్లాగే శాస్త్రం ఏం చేస్తుంది, ముందు మనిషి ఒకటి బాగా అర్థం చేసుకోవాలి. ఒక వ్యవస్థ ఉంది మనకు. వ్యవస్థ అంటే ఒక యంత్రాంగం, మంచి యంత్రాంగంతో బ్రతుకుతున్నాం మనం. ఇప్పుడు చూడండి, ఒక్క ఫోన్ కనిపెట్టి దీంట్లో ఎన్నో ఫీచర్స్ పెడితే ఎన్నో వివిధ రకాలైన వాటిని అన్నిటినీ కూడా తీసిపారేసింది. అవసరం లేదు. ఇప్పుడు గడియారం అవసరమా, క్యాలెండర్ అవసరమా, కెమెరా అవసరమా, ఇవి పైన ముందు క్యాలిక్యులేటర్ అవసరమా, కంపాస్ అవసరమా, అన్నీ ఇందులోనే ఉన్నాయి. రిమోట్ కంట్రోల్ కావాలా, ఏమక్కర్లా, అన్నీ ఇందులోనే. ఏసీ దీంతోనే నడిపించవచ్చు. అన్నీ ఒక దాంట్లో ఇమిడి చేస్తే చాలా గొప్పగా ఉందని ఎంతో బాగా వాడుకుంటున్నాం. కానీ మన దేహపు యంత్రాంగం ఎంత గొప్పది, ఆ విశిష్టత అసలు మనకు తెలుసా? పుట్టాము, చచ్చాము, పుట్టాం, పెద్దవాళ్ళమైనా చచ్చిపోతున్నాం. కానీ మన యంత్రాంగం ఎంత గొప్పది, ఎట్లా నడుస్తోంది. మనకు దేహేంద్రియాలు ఉన్నాయి, దేహంలో ఇంద్రియాలు ఉన్నాయి, పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు ఉన్నాయి. వీటిని నడిపించటానికి లోపల ఒక అంతరింద్రియం ఉంది. ఆ వ్యవస్థ ద్వారా మనం మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం అనే వ్యవస్థ ద్వారా పనిచేస్తున్నాం. అసలు అది ఎట్లా పనిచేస్తుంది? ఒక అద్భుతమైన రచన అది సృష్టిలో, అద్భుతం అది. సృష్టిలో మనిషి కనిపెట్టిన ఏ మెషిన్ కానీ ఏది కానీ, ఈరోజు వచ్చిన ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ దాని దరిదాపులకు కూడా వెళ్ళలేదు. ఎందుకంటే ఇప్పుడు ఈ ఫోన్ ఉంది, చాలా గొప్ప వ్యవస్థ కదండి. ఇది వైఫైతో కనెక్ట్ అయి ఉంది. ప్రపంచంలో జరిగే ఏదైనా సరే దీంట్లో తెలుసుకోవచ్చు మనం. ఇంత బాగా ఉన్నప్పటికీ కూడా ఇది జడము. జడం అంటే ప్రాణం లేనిది, ఇంకా చేతనత్వం లేనిది. కేవలం ప్రాణమే కాదు, చేతనత్వం లేదు. చేతనత్వం అంటే ఏమిటంటే తన ఉనికి తనకు తెలియదు. ఇది ఉందా లేదా చెప్పండి, ఉందా లేదా? ఉంది. కానీ దీనికి ఇది ఉన్నట్టు తెలుసా? తెలియదు. ఒక పిచ్చివాడైనా సరే ఏమి తెలియని వెర్రి వెంగళప్ప అనుకుందాం, వాడికి కూడా తెలివి ఏది లేదనుకోండి, అయినా సరే వాడు ఉన్నాడని వాడికి తెలుస్తుంది. అది చేతనత్వం. తెలివి బయటిది, విషయాల పరిజ్ఞానం లేకపోవచ్చు ఒక పిచ్చివాడికి, కానీ వాడు ఉన్నాడని వాడి ఉనికి వాడికి తెలుస్తుంది. అది ఈ దేహం యొక్క గొప్పతనం. ఈ దేహంతో జీవించి ఉన్న జీవుడికి తన ఉనికి తనకు తెలుస్తుంది. అది తెలిసేటట్లుగా అతని యంత్రాంగం అంతా రచింపబడి ఉంది. దాన్ని ఎంత పాడు చేసుకొని వాడుకుంటున్నామంటే, ఇక దేనికి వాడుకుంటారంటే, ఒక ఫోన్ ఇచ్చి కోతికి ఇస్తే కోతి ఏం చేస్తుంది? ఫోన్ కోతికి పగలు కొడుతుంది, ఏదో ఒకటి నొక్కుతుంది, ఏమో చేస్తుంది. దానికి అసలు దాని ఉపయోగం ఏం తెలియదు. కానీ అదేదో వాడుతున్నట్టే ఇవ్వమంటే ఇస్తుందా? ఇవ్వదు. దాన్ని పట్టుకొని అట్లాగే ఆడుతుంది. మనిషి అట్లాగే ఉన్నాడు. ఈ దేహాన్ని పట్టుకొని వింత వింత ఆటలన్నీ ఆడుకుంటూ ఏదేదో చేసుకుంటూ సంసారం అనోటి కల్పించి దాంట్లో నేను కష్ట సుఖాలు అనుభవిస్తున్నాను, కుయ్యో మొర్రో నన్ను రక్షించండి మొత్తుకుంటున్నాడు. ఎవడు రక్షించాలి? కనుక ఇక్కడ ఏమంటున్నారు, ఎక్కడ వెనుక నుండి మనం చెప్పుకుంటున్న శ్లోకంలో చేతో గచ్చతి పీనతాం అని చెప్పుకుంటూ వస్తున్నారు. అంటే ఏం చెప్పుకున్నాం? చేతస్సు అంటే మనస్సు, బుద్ధి. మనస్సు, బుద్ధి రెండు కూడా చేతస్సు. ఆ చేతస్సు గచ్చతి పీనతాం, బాగా బలుపెక్కిందట దానికి. ఆ శ్లోకాలు చెప్తున్నారు వశిష్ఠుల వారు. చేతస్సుకి మనస్సుకు బాగా బలుపెక్కిందట. ఏ స్థితిల్లో బలుపెక్కుతుందో వెనక శ్లోకాల్లో చెప్పుకున్నాం మనం పోయిన వారము. ఏమన్నారు? ఆధివ్యాధి విలాసేన సమాశ్వాసేన సంస్కృతో హేయాదేయ విభాగేన. తర్వాత అహంకార వికారేణ మమతామల లీలయా. బాగా ఒక ఆట ఆడుకుంటుంది మనస్సు. తెలుసా మీకు ఏం ఆట ఆడుకుంటుందో? నేను, నాది. నేనంటే అహంకారం, నేనే గొప్ప, నేనే సృష్టిలో ఉన్న గొప్పవాడిని అన్నట్టు. ఇక అన్నీ నాకు కావాలి. నేను, నాది, అహంకార మమకారాలనే ఆట ఆడుకుంటుందట. ఇవి వికారాలు. వికారం అంటే తెలుస్తుందా మీకు? వికారం అంటే పాలు ఉన్నాయనుకోండి, పాలు విరిగిపోతే వికారం. అంటే ఉన్న స్థితికి భంగం కలిగితే అది వికారం అంటాం మనం. వికారంగా ఉంది, కడుపులో వికారంగా ఉందంటామా? అంటే బాగా ఉన్న కడుపు
ఏదో బయటి పదార్థం తినటం వల్లనో దానికి పడకపోతే అప్పుడు వికారంగా ఉందంటాం. అట్లాగే మనస్సుకు వికారం ఇవి నేను నాది అనేవి. మనస్సు రచించిన ప్రకారంగా అది చెడ్డది కాదు, చాలా మంచిది. మనస్సు అనేది ఒక గొప్ప తేజస్సు. సృష్టిలో మనిషికి మాత్రమే ఉన్నది. మనస్సుతో మనుగడ ఉన్నవాడు మనిషి. మనస్సు లేకపోతే ఏది మన గ్రహింపుకు తెలియదు. ఇవన్నీ మనం తెలుసుకుంటున్నాం, మన చుట్టూ ఉన్న విషయాలన్నిటినీ తెలుసుకుంటున్నామంటే మనస్సు ద్వారా తెలుసుకుంటున్నాం. కనుక మనస్సు అనేది ఒక గొప్ప తేజస్సు మనకి ఇవ్వబడింది. మనం దాన్ని ఏం చేస్తున్నాం? మనం ఎప్పటికేమంటాం? మనస్సు బాగుంది, మనస్సు బాలేదు. ఇదే కదా మన గోల. కాసేపు ఆనందంగా ఉంటే మనస్సు బాగుందంటాం, ఏదైనా కష్టం రాగానే నా మనస్సు ఏం బాగాలేదంటాం. ఆ మనస్సు అంటే ఏమిటో మనకు తెలుసా? ఎప్పుడన్నా అదేమిటో ఆలోచించామా? మరి మాట అయితే అనేస్తున్నాం, నా బుద్ధికి తోచలేదు, నా బుద్ధికి తోచింది అంటాం. కానీ ఆ బుద్ధి అనేది ఏమిటి? నా లోపలే ఉంది, నేనే వాడుకుంటున్నాను కదా దాన్ని. మరి అదేమిటి అని ఎప్పుడన్నా ఆలోచించాము? అది ఆ స్థాయికి రావాలి మనిషి. అంటే మనకెందుకు తీరిక ఉండదంటే మనం లోక వ్యవహారాలలో బిజీగా ఉన్నాం కాబట్టి మనకి ఇవన్నీ ఆలోచించే తీరిక లేదు. ఎట్లాగో పెద్దవాళ్ళం అయిపోయాము, అన్నీ వాడుకోవడం తెలిసిపోయింది. చిన్నపిల్లవాడికి మనస్సు బుద్ధులు అవన్నీ తెలియవు కాబట్టి హాయిగా ఉంటాడు, అంతేనా? 3 ఏళ్లలోపు పసిపిల్లవాడు ఇంకా చిన్నవాడు. ఈ కాలం 3 ఏళ్ళకు కూడా ఆగట్లేదులేండి, అంతలోపల అన్నీ తెలిసిపోతున్నాయి. కానీ అంతకంటే చిన్న పిల్లవాడు వాడు ఎట్లా ఉంటాడు? ఆనందంగా ఉంటాడు. వాడికి ఎందుకు ఏం బాధలు, చీకులు, చింతలు లేవు. మనస్సుతో మనం ఏం చేస్తున్నామంటే విషయాలలో బిజీగా ఉన్నాం కాబట్టి అసలు మన వ్యవస్థ ఏమిటో మనకు అర్థం కావటం లేదు. ఆ విషయాలు లేవు కాబట్టి పసిపిల్లవాడు హాయిగా ఉన్నాడు. వాడి మనసుకి ఏ గ్రహింపు ఇవ్వలేదు, మనం ఏం నేర్పించలేదు, ఏం కండిషనింగ్ లేదు కాబట్టి వాడు హాయిగా ఉన్నాడు. మనం ఏం చేస్తున్నాం? వాడు కాస్త పెద్దవాడు ఇట్లా అవుతున్నాడో లేదో వాడికి అర్జెంటుగా వాళ్ళ అమ్మలు ఎన్నో నేర్పించేస్తుంటారు. ఇదిగో ఇది ఎరుపు, ఇది తెలుపు, ఇది నలుపు అంటే ఒక భేదాలను నేర్పిస్తారనమాట. అప్పుడు వాడికి ఏ భేదం తెలియదు, అన్నిటినీ చూస్తాడు కానీ ఇది బాగుందన్నాడు, ఇది బాగాలేదన్నాడు, కావాలన్నాడు, వద్దన్నాడు, ఏమన్నాడు వాడు. మనం నేర్పిస్తాం అవన్నీ. అట్లా నేర్పించిన విషయాలన్నిటినీ కూర్చుకుని ఉంది మనస్సు. ఇప్పుడు దీన్ని కండిషనింగ్ అంటారు ఇంగ్లీష్లో. కండిషన్ అయ్యి ఉందన్నమాట. ఈ కండిషన్ అయ్యే మనసుకి నువ్వే సచ్చిదానంద పరబ్రహ్మ స్వరూపానివి, నీ లోపలే పరమాత్మ ఉన్నాడంటే వాడికి ఏమన్నా అర్థమవుతుందో ఏమంటున్నాడు. అట్లా దట్టంగా కండిషన్ అయి ఉంది మన బుర్ర. అందుకే ఇక్కడ ఏమంటున్నారు? చేతో గచ్చతి పీనతాం. ఎన్నెన్ని విషయాల్లో వాడికి చూడండి, పోయిన వారం కూడా చెప్పుకున్నాం, ఎప్పటిదాకా వాడికి దేహం మీద సిగ్గు అనేది రాదో వాడికి దేహాభిమానం రాలేదు. ఇంకా అది వచ్చిన వెంటనే దేహం నేను అనుకున్నాడు, దేహ సంబంధిత విషయాలన్నీ నావనుకున్నాడు. ఈ కండిషనింగ్ వదలటమే జ్ఞానం. ఇదంతా నెమ్మదిగా మనస్సు నుండి తొలగింపజేయాలి. ఇది సాధన చేయటం అంటే ఏమిటంటే లోపల ఉన్న ఏ పరమాత్మ స్వరూపాన్ని దర్శనం చేయాలంటే బయట ఉంటే ఎట్లాగో మనం చూడలేము, అంతటా ఉన్నాడా లేడా? ఇప్పుడు హరిమయము విశ్వమంతయు హరిమయము కాని ద్రవ్యము పరమాణువు లేదు. పరమాణువు కూడా హరిమయం కానిది ఈ సృష్టిలో లేదు. అయినా మనకు ఎక్కడ కనిపించింది? హరి ఎక్కడన్నా కనిపిస్తాడా? ఏం కనిపించాడు. ఎందుకు కనిపించాడంటే మనం దేన్ని చూస్తామంటే లోపల ఏది ఉందో అది చూస్తాం, బయట లోపల ఏది ఉందో బయట అదే చూస్తాం. మన దృష్టి ఉంటే యథా దృష్టి తథా సృష్టి. మన ఎటువంటి దృష్టి మనకుందో సృష్టినంతా అట్లాగే చూస్తాం. కాబట్టి మన దృష్టిని మార్చుకో. నీ లోపల పరమాత్మ కనిపిస్తే బయట అంతా కనిపిస్తాడు వెంటనే. కానీ లోపల పరమాత్మ కనిపించకుండా నువ్వు ఏ తీర్థాలకు వెళ్ళినా, ఏ క్షేత్రాలకు వెళ్ళినా, ఎన్ని తిరిగినా, ఎక్కడ నిన్ను సాక్షాత్ వైకుంఠానికి తీసుకెళ్ళి నిలబెట్టినా ఎదురుగా వైకుంఠంలో నారాయణుడు కనిపించాడు. ఎంతదాకా? నీ లోపల నారాయణుడు నీకు కనిపిస్తే అంతటా నారాయణుడు కనిపిస్తాడు. మరి హిరణ్యకశిపుడు ఏం చేశాడు? వెతుకొస్తాను మా తమ్ముడిని చంపాడు కదా, హిరణ్యాక్షుని చంపాడు కదా హరి. వాడిని ఎక్కడున్నా సరే పట్టుకొని నేను కూడా చంపేస్తానని వెతికి అంతా తిరిగి వైకుంఠానికే వెళ్ళాడు నేరుగా. వెళితే ఏం కనిపించింది? ఖాళీగా ఉన్న ఆదిశేషుడు కనిపించాడు. దాని మీద నారాయణుడు కనిపించట్లేదట. వాడిని ఆదిశేషుని అడిగాడు, ఏడ్రా మీ హరి ఎక్కడ దాక్కున్నాడు, నేను వస్తున్నానని దాక్కున్నాడా అని అడిగాడట.
అడిగితే ఇక్కడే ఉన్నాడు కదా అంటే కనిపించట్లేదు వాడికి. అట్లాగే మనకు కూడా సాక్షాత్ వైకుంఠానికి తీసుకెళ్తే మాత్రం కనిపిస్తాడా? కనిపించడు. ఏ మనస్సు అశుద్ధమై ఉందో, ఏ బుద్ధి అశుద్ధమై ఉందో ఆ మనస్సు బుద్ధికి పరమాత్మ స్వరూపం గోచరించదు ఎప్పటికీ. కనుకనే ఇక్కడ ఏమంటున్నారు, ఏమైంది మరి నా మనస్సుని మనం ఏం చేసామో మన లీలలు చెప్తున్నారు ఇక్కడ. మనం ఏం చేసాము, చేతో గచ్చతి పీనతాం, దానికి బాగా బలుపెక్కించామంట. బలుపెక్కడం అంటే మీకు తెలుస్తుంది బాగా, పోయినసారి చెప్పుకున్నాం. వాపు ఏమో రోగం, ఆరోగ్యంగా ఉంటే కండబట్టడం అంటారు, అంతేనా? అట్లా కాకుండా వాపు వస్తే ఎట్లా ఉంటుంది, ఉబ్బుతుంది, కానీ అది వాపు, అంతేనా? అట్లా అయ్యిందట మన మనస్సు. ఆరోగ్యంగా ఎదగలేదు, అది వాపుక్కినట్టే అవుతుంది. దేని చేత అంటే దురాశాక్షీరపానేన. దురాశ అనే పాలు తాగామట. మనం ఏం పాలు పాలు తాగితే బాగా బలం రావాలి కదా, మనం కూడా పాలు తాగాం, మన మనస్సు కూడా పాలు తాగింది. ఏం పాలు తాగింది అది? ఆశ, దురాశ. దురాశ అంటే ఆశ అనే పదం మనకు తెలుసు. ఆశకు దు అనే అక్షరం చేర్చారు, దురాశ అయింది. అది ఆశయే తప్పు. దురాశ దుఃఖానికి చేటు. విన్నారు ఎప్పుడైనా? దురాశ దుఃఖానికి చేటు. సామెతలు, చిన్న చిన్న సామెతలను బోళ్ళంత తత్వం చెప్పేవాళ్ళు మన వాళ్ళు పూర్వం. ఇప్పుడు ఆ సామెతలు ఎవరు అనటం లేదు, వినటం లేదు. అంటే మనకే అర్థమై ఉండేది. చిన్నప్పటి నుండి అమ్మలు చెప్తూనే ఉంటారు ఇవన్నీ, పెద్ద బోధ చేయరు కూర్చోబెట్టి. దురాశ దుఃఖానికి చేటు అని నేర్పిస్తారా లేదా? ఏ కథ చెప్తారు దానికి? కాకి కథ చెప్తారు, విన్నారా ఎప్పుడైనా? కాకట ఒక మాంసం ముక్క దొరికిందట దానికి ఒకసారి. ఆ మాంసం ముక్క దొరకగానే ఏమవుతుంది, దానికి మాంసం దొరికినందుకు అది సంతోషించదు. అమ్మో నా మాంసం ఇంకెవరైనా ఇంకో కాకి వచ్చి తీసుకుంటుందేమో అని ఆశకి దురాశ వస్తుంది. దురాశ వచ్చి అది దూరంగా వెళ్ళిపోతుంది. దూరంగా వెళ్ళిపోయి తర్వాత ఎక్కడో దూరంగా పోయి చెట్టు కింద చెట్టు పైన కూర్చుందాం అనుకుంటుందట. అప్పుడు నక్కొచ్చి దీని నోట్లోంచి ఆ మాంసపు ముక్క తీసుకోవాలని ప్రయత్నం చేసి దాన్ని పలకరిస్తుంది. పలకరించేటప్పటికి నోరు తెరిస్తే మాంసపు ముక్క కింద పడే. ఇట్లా ఏవో కథలు చెప్పి మనకు ఆశ దుఃఖానికి చేయటని ఇట్లాంటివి ఏవో నేర్పిస్తూ ఉంటారు కథలు. అవి కథ అయితే అర్థమవుతుందా లేదా మనకు? కానీ దురాశ మాత్రం పోదు. మన మనస్సు దురాశ అనే పాలు తాగిందట. సుఖంగా ఉండాలని కోరుకోవటం ఆశ, నేనే సుఖంగా ఉండాలని కోరుకోవటం దురాశ, అంతేనా? నేను సుఖంగా ఉండాలనుకొని మనిషి చేసే ప్రయత్నాలు ఏవీ తప్పు కాదు. ఎందుకంటే మనం బ్రతకటానికి ఏం కావాలో సుఖంగా దేహాన్ని బ్రతికించడానికి ఏం చేసినా తప్పు కాదు. కానీ అదే దురాశగా అయినప్పుడు ఏమవుతుందో ఈరోజు సమాజం మనకు బాగా బొమ్మ గీసినట్టు చూపిస్తూనే ఉంది కదా. ఈరోజు ఇంత ఒకరి మీద ఒకరికి ఓర్పు లేకుండా, నేను బాగుపడకపోయినా పర్వాలేదు కానీ పక్కవాడు బాగుపడద్దు. ఒకసారి ఏమైందట, ఒక కుంటివాడు ఒక గుడ్డివాడు ఇద్దరు స్నేహితులు ఉన్నారట. స్నేహితులు కుంటివాడు గుడ్డివాడు. అయితే గుడ్డివాడికేమో కాళ్ళు లేవు, గుడ్డివాడికి కళ్ళు లేవు, కుంటివాడికి కాళ్ళు లేవు. అయితే ఏమైంది, గుడ్డివాడికి సహాయంగా కుంటివాడు ఉంటాడు. గుడ్డివాడేమో కుంటివాడిని భుజం మీద ఎక్కించుకుంటాడట, కాళ్ళు లేవు కదా. వాడి కాళ్ళతో నడుస్తారు. ఇట్లా బాగానే సాగుతుంది. కానీ ఒకసారి ఎప్పుడో మాట స్పర్ధ వచ్చింది ఇద్దరికి. ఇద్దరు విడిపోయారు. స్నేహం చెడితే ఏమైంది, సరే ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోయారు. దేవుడికి జాలి కలిగిందట. జాలి కలిగి వీళ్ళిద్దరికి వరం ఇస్తే బాగుండు అని ఇద్దరి దగ్గరికి వెళ్ళాడట. ఇద్దరి దగ్గరికి వెళ్ళి నీకు వరం ఇస్తానని అడిగాడట దేవుడు. అప్పుడు ముందు కుంటివాడి దగ్గరికి వెళ్ళాడట. వెళితే కుంటివాడి దగ్గరికి వెళ్తే నీకు ఒక వరం ఇస్తాను అన్నాడట స్వామి. ఏం కావాలో కోరుకో అన్నాడట. కుంటివాడు ఏం కోరాలి, కాళ్ళు రావాలని కోరుకున్నాడట. వీడు అట్లా అడగలేదట. గుడ్డివాడైన నా స్నేహితుడు అదే ఇప్పుడు శత్రువు అయ్యాడు కదా, వాడికి కాళ్ళు పోవాలని కోరుకున్నట్ట. వీడి కళ్ళ గురించి వీడు ఆలోచించట్లేదు, వాడి కాళ్ళు పోవాలని కోరుకున్నట్ట.
మళ్ళీ గుడివాడి దగ్గరికి వెళ్తే వాడేం అడగాలి, కళ్ళు కావాలని అడగాలి, అంతే కదా. వాడు కూడా ఏం చేశాడు, ఆ కుంటివాడు కళ్ళు పోవాలని కోరుకున్నట్టు. అంటే నేను బాగుపడ్డా పడకపోయినా పర్వాలేదు కానీ పక్కవాడు మాత్రం చెడిపోవాలనే అంత దురాశ, ఈర్ష్య, అసూయలతో మనిషి బ్రతుకుతాడు. నిన్నటిదాకా స్నేహితులే కదా వీళ్ళు, ఇప్పుడు బద్ధ శత్రువులయ్యారు. అట్లాగే కదా బంధువులందరూ అట్లాగే ఉండరు, ఇవాళ దాకా బాగానే ఉంటారు. ఆస్తి పంపకాలు రాగానే అన్నదమ్ములు అందరూ ఏమవుతారండి, పుత్రాదపి ధన భాజాం భీతి అన్నారు శంకరాచార్యులు వారు. పుత్రుడైనా సరే ధనం దగ్గరికి వచ్చేటప్పటికి భయపడాలి వాడికి. వీరునామా రాస్తావా నేనే చంపేయాలని అడుగుతాడు వాడు, లేకపోతే శత్రువు అయిపోతాడు. ఇలాంటి దురాశ అనే పాలు తాగి మనస్సు ఏమవుతుంది, బలుపెక్కి కొట్టుకుంటుంది. దానికి ఏం అర్థం లేదు. భోగానిల బలేనచ్చ, భోగం అనే గాలి పీల్చిందట. బెలూన్ ఉంటుంది చూసారా, బెలూన్ ఎట్లా ఉబ్బి నిగనిగలాడుతుంది గాలి నింపితే, అట్లాగే మనస్సుకి కూడా భోగానిల బలేనచ, బలం ఎట్లా వచ్చింది, భోగాలను అనుభవించుట చేత. అందుకే దేహం ఎప్పుడైతే పటుత్వంతో ఉంటుందో, యవ్వనంలో దానికి పటుత్వం ఉంటుంది. అంటే ఇంద్రియాలన్నీ, పటుత్వం అంటే ఏమిటంటే ఇంద్రియాలన్నీ కూడా బాగా పనిచేస్తూ ఉంటాయి. 16 ఏళ్ల వయసు నుండి 40 ఏళ్ల దాకా ఒకప్పుడైతే అట్లాగే ఉండేది. ఇప్పుడేమో అంతలోపల ఏమైనా రోగాలు వస్తున్నాయి, కానీ అప్పటిదాకా రోగం అనే మాట లేకుండా యవ్వన వయస్సు అంటాం మనం. ఆ యవ్వన దశలో ఎట్లా ఉంటుంది, పూర్తి పటుత్వంతో ఉంటుంది, భోగాలను అనుభవిస్తుంది. అందుకే మనిషి, పోయినసారి చెప్పుకున్నాం కదా, యూ ఓన్లీ లివ్ వన్స్ అట. నీకు ఒక్కటే జీవితం ఉంది కాబట్టి బాగా అనుభవించాలి భోగాలనని బాగా ప్రయత్నం చేసి వీటి చేత మనస్సు మదమెక్కింది. దానికి కళ్ళు కనిపించడం, మనం ఎవరికైనా వాడికి బాగా మదమెక్కింది, కళ్ళు కనిపించట్లేదు అని అంటామా లేదా తిట్టడానికి. అట్లాగే మన మనస్సుకి కూడా మదం ఎక్కింది. ఇంకా ఏమంటున్నారు, దానేన చారేణ, మదంతో నిలిచి తిరుగుతుందట. ఇది ఎట్లా, చిత్తాహిర్యాతి పీనతాం అంటున్నారు. చిత్తాన్ని పాముతో పోలుస్తున్నారు. పాము ఏం చేస్తుందండి, పాము యొక్క లక్షణం ఏమిటి, పాముని ఎప్పుడైనా కొడుతూ ఉంటే అది పడగెత్తి బుస కొడుతుంది చూసారా. అట్లాగే మనం కూడా మనస్సును నిగ్రహిస్తామని ప్రయత్నం చేస్తే అది మళ్ళీ పడగెత్తి బుస కొడుతుంది. అంతరింద్రియమైన మనస్సు ఎంత గొప్ప తేజస్సో దాన్ని చెడగొట్టుకుంటే అంతే చెడిపోయి మనకే శత్రువై పనిచేస్తుంది. అది రేపు నువ్వు చెడగొట్టుకున్న అలవాట్లు, ఇప్పుడు మనకు ఈ విషయం ఎక్కడ తెలుస్తుందంటే పిల్లలను పెంచడంలో బాగా తెలుస్తుంది. చిన్నప్పుడు బాగా గారాబం చేసి అన్నదల్లా వాడికి ఇచ్చామనుకోండి, అడిగిందల్లా ఇచ్చాము, అసలు వాడికి వద్దు అనే ఆ అలవాటే లేకుండా పెంచిన తర్వాత పెద్ద అయిన తర్వాత వాడు 13-14 ఏళ్ళ తర్వాత ఒక్క మాట కూడా వినడు. వింటాడా? వినడు. ఎందుకు వినట్లేదు? పెంచింది మనం అట్లా. ఆ పెంపకం వల్ల వాడికి అలవాటే కాలేదు. ఇప్పుడు నేను కాదంటే ఒప్పుకోవటం అనేది అలవాటు కాలేదు వాడికి. కనుక అది ఎట్లా ఉంటుంది, మన పెంపకంలో వాడిని మనమే అట్లా తయారు చేసుకున్నాం. మన మనస్సును కూడా అట్లాగే తయారు చేస్తున్నాం. ప్రతిదీ అది అడిగిందల్లా వెంటనే సరే అనేస్తాం. ఏమంటాం, కన్ను సినిమా చూడాలంటుంది, పద అంటాం, అంతేనా. తర్వాత చెవి ఏమంటుంది, ఒక మంచి మాట వినాలని అనుకుంటామా? అనుకోదు. అది ఎప్పుడన్నా ఒక ప్రవచనం వినమంటే వెంటనే నిద్ర వస్తుంది చూసారా చాలామందికి. ఎందుకు నిద్ర వస్తుంది ప్రవచనంలో? వేదాంత శ్రవణం జరుగుతుంది అంటే ఒకడో ఇద్దరు తప్పనిసరిగా నిద్రపోయి ఉంటారు అక్కడ. అది సహజం. వెంటనే దానికి నిద్ర వచ్చేస్తుంది, ఎందుకంటే దానికి ఆసక్తే లేదు అందులో. ఎందుకు లేదు? మనం అట్లా అలవాటే చేయలేదు కదా దానికి. మనం ఎంటర్టైన్మెంట్ ఎప్పుడు చూసినా సీరియళ్ళు, టీవీలు ఇవన్నీ అలవాటు చేసి పెట్టాము. దానికి ఇలాంటివి చెప్తే బోర్ కొట్టదేమిటి మరి? కొడుతుందా లేదా? అంతే. పిల్లల పెంపకంలాగానే ఉంటుంది. వాడికి స్కూల్కి వెళ్తే బోర్ కొడుతుంది, అదే పాఠం వింటుంటే. అల్లరి చేసి ఆడుకునేటప్పుడు అది కూడా బాగానే ఉంటుంది పిల్లలకు. కానీ అది ఎట్లా తయారైంది, చెప్తే వినకుండా ఏ ఒక్క ఇంద్రియం కూడా. మరి ఈ రోజున చూడండి, ఇట్లా పద్మాసనం వేసి కూర్చోవడానికి ఎవరికైనా సాధ్యమవుతుందా? ఏ వయసు వాళ్ళకి సాధ్యం కావట్లా.
ఇంకా చిన్న చిన్న పిల్లలకు అసలు సాధ్యం కావట్లే. దీని పేరు తెలుసా మీకు? సుఖాసనం అంటారు దీన్ని. సుఖాసనం ఎందుకంటే ఇట్లా కూర్చుంటే సుఖంగా ఉండాలి, మనిషి దేహ రచన అట్లా ఉంది. కానీ ఈరోజు మనకు ఎందుకు చేత కావట్లేదంటే మనం అలవాటు చేయలేదు అంతే, కేవలం అలవాట్ల వల్లనే. ఈరోజు ఇండియన్ కమోడ్లో ఎవరికైనా వెళ్ళాలంటే ఎంత కష్టం చెప్పండి. ఎందుకు కష్టమైంది? ఒకప్పుడు లేనే లేదు కదా వెస్టర్న్ కమోడ్. వెస్టర్న్ కమోడ్ లేనప్పుడు పోలేదా అందరూ? ముసలాళ్ళు కూడా అందరూ చేసుకున్నారు కదా మల విసర్జన, ఎట్లాగో అట్లా చేశారు కదా. కానీ ఇప్పుడు చేయలేరు, ఇప్పుడు వయసులో వాళ్ళు కూడా చేయరు. ఎందుకంటే మన అలవాటే కారణం. కేవలం మన చిత్తం అనే ఆ పామట బుసలు కొట్టడానికి కారణం ఈరోజు ఏమిటి? రామ అనవే అంటే అంటుంది అది. అందరూ ఏమనుకుంటారు? ముసలితనం వచ్చిన తర్వాత కృష్ణరామ అనుకుందాం అనుకుంటారు, అంతేనా? అంతకుముందు వయసులో అలాంటివి అనకూడదు, అవుట్డేటెడ్ ఫ్యాషన్ కాదు అది. అట్లా ఉండకూడదు. మనకి ఇప్పుడే ఎందుకు అవన్నీ? చిన్నపిల్లలకి అసలే ఉండొద్దు. ఇప్పుడే ఎందుకురా ఇవన్నీ అని అంటారు. ఒక వయసులో ఉన్నవాడు ఎవరైనా ఆధ్యాత్మికత వైపు అట్లా మొగ్గు చూపాడు అనుకోండి, ఏమంటారు? ముందేమడుగుతారో తెలుసా? వీడికి ఏం కష్టం వచ్చింది అంటారు. ఏదైనా కష్టం రావాలి, లేకపోతే వాడికి లోకంలో ఏం చేత కాకపోతే అప్పుడే ఇటువైపు వస్తాడని వాళ్ళ ఉద్దేశం అన్నమాట. ఇవన్నీ మనం కల్పించుకున్నవి, నిజాలు కావు. ఇట్లా అలవాటు చేసిన కారణం చేత ఏమైంది? ఇప్పుడు అది బుసలు కొడుతుంది మన మనస్సు. ఒక్క మాట కూడా చెబితే వినదు. చేద్దామని అనుకుంటామండి, కానీ అసలు ఒక్క క్షణం కూడా నిలవదే మనస్సు. జపం చేద్దామంటే నిలుస్తుందా మనస్సు? నోరేమో రామ రామ అంటూ ఉంటుంది, దానికి అలవాటైంది. ఇది మెషిన్ లాంటిది అన్నమాట. మన ఇంద్రియాలన్నీ ఎట్లనే స్విచ్ ఆన్ చేస్తే ఆన్ అయిపోతాయి అవన్నీ. అది అంటూనే ఉంటుంది. చెయ్యి ఏం చేస్తుంది? తిప్పుతూనే ఉంటుంది. అంతలోపల మనసు ఏం చేస్తుంది తెలుసా మీకు? అట్లా ఒక ప్రపంచ పర్యటన చేసి వస్తుంది. మొత్తం ప్రపంచాన్నే చుట్టొస్తుంది అది. అంత తిరిగిన తర్వాత మేరు పూసి వచ్చేస్తుంది. అమ్మన్న జపం అయిపోయింది అంటాడు వీడు. ఇంతే మన జపము. లేదు, చిత్తం ఎక్కడుంది? ఎక్కడో ఊర్లు పట్టుకొని తిరుగుతుంది. ఎందుకు అట్లా అయ్యింది అంటే మనం ఆ మనసుకు అట్లా అలవాటు, ట్రైనింగ్ అంతే కదండి. ఏదైనా ట్రైనింగే కదా. ఒక ఉద్యోగానికి కూడా మనం ఏం చేస్తాం? ఎంత క్వాలిఫైడ్, ఎంత వాడికి డిగ్రీలు ఉన్నా సరే, ఏమున్నా సరే, ఏ ఉద్యోగంలో చేరితే ఆ ఉద్యోగానికి తగిన ఒక శిక్షణను ఇస్తాం మనం. ట్రైనింగ్ పీరియడ్ ఉంటుంది. ఆ శిక్షణను ఇస్తే వాడు ఆ పని చేయగలుగుతాడు. మన మనస్సుకు శిక్షణను ఇవ్వమని ఇక్కడ అలర్ట్, కాషన్ చెప్తున్నారు, హెచ్చరిక ఇస్తున్నారు వశిష్ఠుల వారు. మనస్సుని నియంత్రణ చేస్తే చాలు. అంటే ఏమిటి? పగ్గాలు మన చేతిలో ఉండాలి. గుర్రపు స్వారీ చేస్తుంటే ఏం చేయాలి? గుర్రాన్ని ఒక రథాన్ని దేహంతో పోల్చి చెప్తుంది కఠోపనిషత్తు. దేహం అనేది ఒక రథం అట. అందులో గుర్రాలు ఉన్నాయి కదా, ఇవి మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం అనే 4 గుర్రాలు ఉన్నాయి. ఈ గుర్రాలకు కళ్ళాలు ఉన్నాయి. ఆ కళ్ళెము ఎవరి చేతిలో ఉంటుందో వాడు అనుకున్న గమ్యానికి వెళ్తుంది అంతే. లేకపోతే మనం కళ్ళెం వదిలేసామనుకోండి, గుర్రం ఎటు ఇష్టం ఉంటే అటు తీసుకెళ్తుంది. అట్లాగే మన మనస్సు ఎటు కావాలంటే అటు వెళ్తుంది, మనం పరిగెత్తుతున్నాం దాని వెనుక. గమ్యం లేకుండా అయింది జీవితానికి. ఏది గమ్యమో తెలియదు. లేకపోతే ఎట్లా ఉంటుందంటే అందరూ వెళ్ళిన దారిలోనే మనము వెళ్ళాలి. వీడికి అన్నిటికంటే విచిత్రం అనిపించేది ఏమిటంటే, లోకంలో అందరు చేస్తే తప్పేం లేదు, సరే ఒప్పుకుందాం. కానీ అందరూ అనుకున్న గమ్యానికి చేరారా? ఎవరైనా ఒకరిని పట్టుకొని అడిగి చూస్తే తెలిసిపోతుంది కదా. మనం మొదలు పెట్టే ముందే తెలిసిపోతుందా లేదా? సరైన గమ్యానికి చేరుకుంటుందా? ఇప్పుడు ట్రైన్ ఎక్కాలనుకోండి, మనకు తెలియదు ఈ ట్రైన్ ఎక్కడికి వెళ్తుందో అనుకోండి. ఒకవేళ ఇది మనం వెళ్ళాలనుకున్నాం, విజయవాడకి వెళ్ళాలనుకున్నాం, ఈ విజయవాడకి వెళ్తుందని ఎవరైనా అడుగుతామా లేదా? పక్కన అడుగుతామా లేదా? కన్ఫర్మ్ చేసుకుంటామా లేదా? చేసుకొని ఎక్కాలి ట్రైన్. లోకం, సమాజం అందరూ నేర్పించిన ఆ ట్రైను ఎట్లా బ్రతకాలని నేర్పించారో అది గమ్యానికి చేరుస్తుందా? ఎవరైనా కనుక్కున్నారా? అసలు ఆ గమ్యమేమిటి? చిన్నప్పుడేమో చదువుకో అంటారు. సరే అని చదువుకుంటాడు వీడు. ఏం వస్తుందని అడుగుతారా పిల్లలు?
పాపం అడగరు, మనం అంత ఛాన్స్ కూడా ఇవ్వం. ఎవరైనా కొంచెం పెద్ద అయిన తర్వాత అడిగితే నోరు మూసుకో, అలాంటి పిచ్చి మాటలు మాట్లాడకూడదు అనేస్తాం మనం అంతే. పోనీ అట్లా కాకపోతే చదువుకుంటే పెద్దవాడివే, తెలివైన వాడివే, మంచి ఉద్యోగం వస్తుంది అంట. నిజంగా ఎప్పుడైనా చదువుకున్న వాళ్ళు అందరికీ మంచి ఉద్యోగం వస్తుందని మనకు డిగ్రీలో చేరేటప్పుడు, ఇంజనీరింగ్లో చేరేటప్పుడు రాసిస్తారండి? ఇవ్వరు కదా. మీకు కంపల్సరీ ప్లేస్మెంట్ వస్తుందనేది ఇవ్వరు కదా. వాళ్ళ టాలెంట్ని బట్టే ఉంటుంది, లేకపోతే అయితే ఉండదు. అయినా మనకు నమ్మకమా? ఉద్యోగం వచ్చింది. ఉద్యోగం దేనికోసం? డబ్బు సంపద. ఎందుకు డబ్బు? కేవలం బతకటానికా? ఎప్పుడైనా బతుకుకు విశేషణం ఉంటుంది మనకు, సుఖంగా బ్రతకటానికి, అంతేనా? బతుకుదేముంది, అడుకునే తినేవాడు కూడా బతికేస్తాడు. మనకు అట్లా కాదు కదా, మనం సుఖంగా బ్రతకాలనుకుంటున్నాం. ఆ సుఖం అనే విశేషణాన్ని మర్చిపోవద్దు. ఇప్పుడు ఉద్యోగం వస్తే సుఖం రావాలి, అంతేనా? అందరికీ ఉద్యోగాలు వచ్చిన వాళ్ళు అందరు సుఖంగా ఉన్నారా? లేరు. గ్యారంటీ అడగకుండానే, అయినా మనకు నమ్మకం ఏమిటంటే వాళ్ళెవరు లేకపోయినా సరే నేను ఉంటాను అనుకుంటాడు వీడు. మహా గొప్పవాడు అసలు. ఎంత ఆప్టిమిస్టిక్ అంటే, ఎంత ఆశావాది అంటే వాడికి డౌట్ రాదు, వాడి మీద వాడికి సందేహం ఎప్పుడు రాదు, నాకు కాదేమో అని. తర్వాత ఉద్యోగం వస్తే మాత్రం ఎవ్వరు ఊరుకోరు. ఇంకా పెళ్ళెప్పుడు చేసుకుంటావు అని వెంటబడుతుంటారు. పెళ్ళి చేసుకుంటే కూడా రావాల్సింది ఏమిటి చెప్పండి? సుఖం, సంతోషం. ఎవరన్నా ఒక్కరిని పెళ్లి చేసుకున్న వాళ్ళని అట్లా ఒక్కరినే తీసుకెళ్ళి, ఎందుకంటే నలుగురిలో ఎవరు చెప్పరు, నలుగురిలో అందరు దొంగలే కాబట్టి పక్కకు తీసుకెళ్ళి సుఖం వచ్చిందా అని అడగండి. బోర్మని ఏడుస్తాడు మీ భుజం మీద పడి. ఎందుకంటే ఎవరికి ఇంతవరకు చెప్పుకోలేకపోయాడు. ఆ బాధ ఏమిటో ఎవరు చెప్పలేరు దాన్ని. కొంతమంది ఎట్లా ఉంటారంటే, అట్లా మీరు అన్నంత ఎగతాళి ఏం కాదు, బాగానే ఉంటుంది, మీకు తెలియదు అని అంటారు. కానీ అవి ఎట్లా ఉంటుందంటే మనను మనం హిప్నటైజ్ చేసుకుంటాం. సుఖంగా ఉన్నవాడైతే, ప్రశాంతంగా ఉన్నవాడైతే ఇంకో విషయాన్ని కోరడు ఎప్పుడు. ఇది కాదు ఇంకోటి కావాలని అడుగుతున్నాము అంటేనే వాడికి సుఖం లేదని అర్థం. ఇప్పుడు మనం ఆ వారాల్లో 6 రోజులు బాగానే ఉంటామా, ఇంట్లో ఉండమా? సండే వస్తే ఏం కావాలి మనకి? ఏదో ఒక ఎంటర్టైన్మెంట్ కావాలి. సినిమా చూసారా? సినిమా థియేటర్లోకి వెళ్ళి చూస్తే అన్ని ఇంద్రియాలు సాటిస్ఫై అవుతూ ఉంటాయి. చెవులు, కళ్ళు, నోరు, మనస్సు. ఎక్కువ ఇంద్రియాలు సాటిస్ఫై అయ్యేది సినిమాల్లోనే. అవన్నీ సాటిస్ఫై అవుతుంటాయి. అందులో వాడి ప్రవృత్తికి తగినది, వాడికి భయంకరమైన ఇష్టం ఉంటే హారర్ సినిమాకి వెళ్తాడు, హాస్యం ఇష్టం ఉంటే కామెడీ సినిమాకి వెళ్తాడు, ఇంకేదాంటి బుద్ధి గుణం ఎట్లా ఉంటే అలాంటి సినిమాకి వెళ్తాడా? అప్పుడు అన్ని ఇంద్రియాలు సాటిస్ఫై అయ్యేది సినిమాలోనే. మరి వారమంతా సుఖంగా ఉన్నవాడివైతే వారాంతంలో సినిమాకి ఎందుకు వెళ్తున్నావు? వీడికి ఇది ఇక్కడ రాంది అక్కడ రావాలని ఆశిస్తున్నాడు, అంతే కదా. అట్లా ఒక్కసారి చూడండి, ఇది దేనో వెంట పరిగెత్తుతున్నామంటే మనకి ఇక్కడ లేకపోతే కదా పరిగెత్తుతాం, లేకపోతే ఎందుకు పరిగెత్తుతాం? మనకి ఇక్కడ అన్నీ ఉన్నాయనుకోండి, దేని వెంటైనా వెళ్తాడా? మరి జ్ఞానులు ఎందుకు ఏం అడగరు? వాడికి ఇవన్నీ అవసరం లేదు. ఎందుకు? వాళ్ళకి అన్నీ ఉన్నాయి కాబట్టి, సుఖంగా ఉన్నారు కాబట్టి. సుఖంగా ఉన్నవాడు ఇంకోటి అడగడు, తృప్తిగా ఉన్నవాడు ఇంకొకటి అడగడు. ఈ ప్రపంచంలో ఎవరూ లేరని తెలుస్తూనే ఉంది, ఎందుకంటే ఎవరూ పరిగెత్తకుండా ఉండటం లేదు. ఈ పరుగు పందెం ఆపాలంటే ఈ మాత్రం విచారణ చేయి సరిపోతుంది. ఇది కాదు, ఇది వస్తే సుఖం అనుకున్నాం, సరే వచ్చింది. ఇంకోటి వస్తే సుఖం అంటాం, మళ్ళీ వస్తుంది. మళ్ళీ అది ఎంతసేపు ఉంటుంది? తాత్కాలికం అంటే తత్కాలం, ఆ క్షణానికి మాత్రమే సుఖంలాగా, సుఖం వలె కనిపిస్తుంది. ఈ సత్యం తెలుసుకున్న వాడు ఏం చేస్తాడంటే మనస్సును నిగ్రహిస్తాడు. మనకెందుకు ఇది తెలియటం లేదు అంటే పరుగెత్తుతున్నాం. ఆ పరుగును ఆపటమే నిగ్రహం. నిగ్రహం అంటే కళ్ళెం పట్టుకోవడం లాంటిది. ఇది ఆగాలంటే మనస్సు కోరికలు పుట్టకుండా ఉండాలంటే తీర్చకుండా ఉండాలంతే. ఒక్కసారి ఆపేయండి, అది ఏమనదు, చాలా మంచిది, సరే అంటుంది. మనకు అంత ధైర్యం ఎక్కడిది? పిల్లల్ని కాదనే అంత ధైర్యం ఉందా ఈ కాలం వాళ్ళకి?
అట్లాగే మనస్సును కాదనేంత ధైర్యం కూడా ఉండదు మనకు. అది పుట్టిందో కోరిక పుట్టక ముందే పద అని పరిగెత్తుతాం. అట్లా ఇక్కడ దురాశ వెంట పరిగెత్తుతున్నాడట. సుఖం కోరుకుంటే తప్పు లేదు. అది ఎట్లా ఉండాలి? తనకు భంగపాటు కలిగించొద్దు, ఎవరికీ భంగపాటు కలగకుండా ఉండాలి. అట్లా బ్రతికితే సమాజం సుఖంగా ఉండేది కదా. ఇప్పుడు అట్లా లేదు. దురాశాక్షీరపానేన భోగానిల మదేన చ ఆస్థాదాన చారేణ. అది మదంతో నిలిచి చరిస్తుందట. మదపుటేనుగు అంటారు చూసారా? మదపుటేనుగుని ఎవరు వశంలోకి తీసుకుంటారు? మావటి వాడు ఏం చేస్తాడు? అంకుశం ఉంటుంది. మావటివాడి చేతిలో అంకుశం ఉంటుంది. అంకుశం అంటే పొడుస్తాడు. దాంతో పొడిస్తే మదం దిగుతుంది దానికి. అందుకే శాస్త్రం చెప్పిన నిగ్రహము నియమానుష్ఠాన జీవితం ఏమిటంటే అది కష్టపెట్టడం కాదు, నియంత్రణలోకి తీసుకురావటం, విచ్చలవిడితనాన్ని వదిలేయటం. అంతే. కష్టపెట్టడం అనుకోకూడదు దాన్ని. నియమము అంటే డిసిప్లైన్ అంటే ఏమిటి? దాన్ని కట్టుబడి ఉండటం. దాన్ని ఎట్లా కట్టుబాటు చేయాలంటే, ఇప్పుడు మనము గుంజ ఉంది కదా, గుంజకు ఒక ఎద్దును కట్టేస్తే ఎద్దు ఎట్లా ఉంటుంది? తప్పించుకునే ప్రయత్నం చేస్తూ ఉంటుంది, తాడు లాగడానికి ప్రయత్నం చేస్తుంది. మనం ఏం చేస్తాం? దాన్ని గుంజను గట్టిగా పాతుతాం. గుంజ గట్టిగా ఉంటే ఎద్దు ఎంత లాగినా పోదు. కాసేపు లాగి గుంజ అదేం చేస్తుంది? ఊరుకుంటుంది. దానికి అలవాటు అయిపోతుంది. మన హద్దులో మనం ఉండాలి. దాని తాడు ఎంత ఉందో దాని హద్దు అంత, అంతేనా? తాడు ఎంత పొడుగు ఉంటుందో అంతే పొడుగు వెళ్ళాలి, అంతకు మించి వెళ్ళకూడదు అనేది కొన్నాళ్ళకు ఆ ఎద్దుకు అలవాటు అయిపోతుంది. అలవాటైపోయిన ఎద్దు అయితే మన దగ్గర పడి ఉంటుంది, కట్టక్కర్ల. అట్లాగే మన మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం అనే అంతరింద్రియాన్ని వశంలో పెట్టుకొని ఇంద్రియాల భోగాలను వశంలో నియంత్రణలో పెట్టుకుంటే మనిషికి దుఃఖం రానే రాదు. డిజైన్ అట్లా లేదు, చెడిపోయిన డిజైన్ లేదు. దుఃఖం రావటానికి కారణం దేవుడా నాకు ఎందుకు ఇన్ని కష్టాలు పెడుతున్నావు అంటాం మనం. దేవుడికి ఏం పని లేదనుకుంటున్నారేంటి? మన మీద కాన్సన్ట్రేట్ చేసి మననే పగబట్టి కష్టాల పాలు చేస్తాడు ఎక్కడన్నా? చేయడు. ఆధ్యాత్మికం యొక్క సౌభాగ్యం ఏమిటంటే, మనం సత్యం తెలుసుకున్న రోజున ఏమవుతుందంటే మన దుఃఖాన్ని మనమే తీసేసుకుంటాం. గురువు కానీ, శాస్త్రం కానీ, దైవం కానీ మాయలు, మంత్రాలు, మ్యాజిక్ల ద్వారా మన కష్టాలను తీసేయరు. అట్లా తీసేస్తే అది సరైన గురువు కాదని తెలుసుకోండి. అది సరైన శాస్త్రము కాదు, సరైన గురువు కాదు. నేను మ్యాజిక్ చేస్తా నీ కష్టం పోతుంది అంటే మాత్రం అసాధ్యం. అది సృష్టిలో అట్లాంటి రచన లేదు. నీ కష్టాన్ని నువ్వే తీసేసుకోగలవు. ఎట్లా? కేవలం తెలుసుకోవటం ద్వారా. తెలుసుకుంటే తనను తాను బాగుపరుచుకుంటాడు. చాలాసార్లు ప్రవచనాల్లో వీడు చెప్తూ ఉంటాడు, దేహము తనకు తానే ఒక వైద్యుడు. తెలుసా మీకు? డాక్టర్. ఇది దాని రోగాలను అదే బాగు చేసేగలిగేటట్టే సిస్టమ్ రచింపబడింది. ఎందుకు పని చేయట్లేదంటే మనకు అంత ఓర్పు ఎక్కడుంది? మనకు ఓర్పు లేదు కదా. ఓర్పు లేక మనం దాన్ని చెడగొడుతూ భంగపాటు కలిగిస్తూ ఉంటాం. అది లోపల బాగు చేసుకుంటూ ఉంటుంది, రిపేర్ చేస్తూ ఉంటుంది. మనం ఏం చేస్తాం? ట్యాబ్లెట్ వేస్తాం మధ్యలో. అది అనుకుంటుంది, ఓహో ట్యాబ్లెటే వచ్చి బాగు చేస్తుంది, నాకెందుకు లేనో అది ఊరుకుంటుంది. అట్లాగే దేహం కానీ మనస్సు కానీ తనకు తానే వైద్యుడిలాగా పనిచేసేటట్టు ఒక అద్భుతమైన రచన చేసింది సృష్టి. కానీ మనం దాన్ని చెడగొడతాం, భంగపాటు చేస్తాం. తర్వాత ఏమంటున్నారు? అంతకుముందు శ్లోకం 16వ శ్లోకం చెప్పుకోలేదు. స్నేహేన ధనలోభేన లాభేన మణియోషితాం ఆపాతరమణీయేన చేతో గచ్చతి పీనతాం. ఆపాతరమణీయములంట. ఆపాతరమణీయములంటే రమణీయములంటే బాగా మనకు నచ్చినవని, మన ప్రియమైన వస్తువులు. దాని అందు రమణీయం అంటే మనసుకు నచ్చింది అని, మనసును రంజింపజేసేది అని. దాన్ని ఆపాత రమణీయం అంటున్నారు. ఆ వస్తువులోనట అసలు ఆకర్షణ లేదట. దానికి ఆకర్షణ అనేది మనం ఇచ్చామట. బాగుంది అనేది ఎవరిస్తారు? మనమే కదా.
లేకపోతే ఒక షాప్లో ఎన్నో వస్తువులు ఉంటాయి, అవన్నీ చాలా బాగుంటాయా, చాలా బాగుండవా? అవి ఉంటాయి అంతే. అవి బాగుండటం బాగుండకపోవటం చూసేవాడి కళ్ళ మీద ఆధారపడి ఉంటుంది అంతే. అంటే ఒక అవసరం ఉన్నవాడు, కావాలని కోరిక ఉన్నవాడు చూస్తే అది చాలా బాగున్నట్టు కనిపిస్తుంది. అవసరం లేనివాడు, కోరిక లేనివాడు చూస్తే దానికి ఏమనిపిస్తుంది? ఏమనిపించదు. సరే ఉంటే చూస్తాడు అంతే. అంతేగాని వాడు అబ్బా ఎంత బాగుంది అని అన్నాడు దేన్ని. అంతేనా? అట్లాగే లోకమంతా మనకు ఆకర్షణలు ఉన్నాయి. ఫోన్ తెరిస్తే మరి అడ్వర్టైజ్మెంట్లు ఉండవు. పొద్దున్న చిన్నప్పటి నుండి అడ్వర్టైజ్మెంట్ వస్తుంటుంది. అడ్వర్టైజ్మెంట్ వాడు ఏం చేస్తాడు? మీకు ఒక బలహీనత ఉంటుంది మనిషికి, దాన్ని కదిలిస్తాడనమాట. ఇది చాలా బాగుంటుంది వాడుకోండి అంటే మనం ఏమనుకుంటాం? నిజంగానే చాలా బాగుంటుంది. ఫెయిర్ అండ్ లవ్లీ క్రీమ్ పెట్టుకుంటే తెల్లగా అయిన వాళ్ళు ఎవరైనా ఉంటారండి లోకంలో? వాళ్ళు ఎట్లా చూపిస్తారు? ఈ సగానికేమో ఈ ఫెయిర్ అండ్ లవ్లీ రాస్తాడు, ఈ సగానికేమో రాయడు, ఇదేమో తెల్లగా అయిపోతుంది. మనసు కోరిక ఉందనుకోండి నేను తెల్లగా కావాలని, వాడు వెంటనే వెళ్ళి కొనుక్కుంటాడా లేదా? అంటే ఫెయిర్ అండ్ లవ్లీ వల్ల అది జరగట్లేదు, దాని మీద ఆపాదన చేసామన్నమాట. అది అట్లా అవుతుంది అని వాడు చెప్తే మన కోరిక ఉంది కాబట్టి మన కోరిన చిత్తం ఏం చేస్తే నమ్ముతుంది. ఎవరు నమ్మకుండా ఉంటారు? నేను ఎట్లా ఉన్నా బాగానే ఉన్నా, నాకు అక్కర్లేదు అనుకున్నవాడు దాన్ని నమ్మడు. వాడు ఎంత చెప్పినా సరే, అడ్వర్టైజ్మెంట్ ఎంత చెప్పినా సరే మనం నమ్ముతామా? నమ్మము. ఎందుకంటే మనకు అవసరం లేదు. నేను బాగున్నా, నా మొహం బాగానే ఉంది, సబ్బెట్టి మొహం కట్టుకుంటే చాలా అందంగా ఉంటుంది, దానికి ఏం రుద్దక్కర్లా అని అనుకున్నవాడైతే దాన్ని తెచ్చుకోడు. అట్లాగే లోకంలో ఏ విషయమైనా నన్ను పిలుస్తుంది, నన్ను ఆకర్షిస్తుంది, నన్ను అది చేస్తుంది. నేను ఇంకా పైగా ఏమిటంటే ఇది చిత్తం ఉంది చూసారా, దాని మాయలు ఎంత గొప్పగా ఉంటాయంటే తీర్థయాత్రల మీద కూడా దానికి ఉంటుంది. ఈ దేవుడు గొప్ప, ఆ దేవుడు గొప్ప అంటుంటుంది. దేవుళ్ళలో గొప్పతనం నీచత్వం ఉంటుందా ఎక్కడన్నా? ఇప్పుడు చెప్పండి, మన ఊర్లో ఇక్కడ వెంకటేశ్వర స్వామి గుడి ఉందనుకోండి. ఆ వెంకటేశ్వర స్వామికి తిరుపతిలో వెంకటేశ్వర స్వామికి తేడా ఉంటుందా? ఉండదు. మన శివాలయంలోని శివుడికి కేదారీశ్వరుడికి ఏమైనా తేడా ఉంటుందా? కాశీ విశ్వేశ్వరుడోటి, కేదారీశ్వరుడోటి, ఈయనకి ఈ మహిమ, ఆయనకు ఆ మహిమ. ఇవన్నీ ఎవరికి కావాలి? అసలు ఎందుకు వాళ్ళకి మహిమలు వచ్చినాయి? మన బుద్ధిలన్నీ కల్పిస్తే. బుద్ధిలో శివుణ్ణి చూడాలనుకుంటే రాయిలో కూడా చూస్తాడు వాడు. లేకపోతే కేదారేశ్వరానికి తీసుకెళ్ళినా వాడికి శివుడు ఏమైనా కనిపిస్తాడా? వీడి కోరికలు తీర్చే మెషిన్ అక్కడ ఏదైనా ఉందేమో అని ఆలోచించుకొని అక్కడ దాకా వెళ్తే మొక్కులు మొక్కుకొని ముడుపులు కట్టుకొని ఏదైనా చేసిస్తే ఇవన్నీ ఎందుకు? మన కోరిక మీద ఉన్న మన ఆశ అంతే. అంతేగాని అక్కడేం లేదు. ఇదంతా ఆపాదన. ఆపాదన అంటే లేని దాన్ని అంటించటం. దేవుడు ఎక్కడున్నా గొప్పవాడే, కాదని అనట్లేదు. నువ్వు కోరిన కోరికలన్నీ తీరుస్తాడు. అసలు ఎట్లా తీరుస్తాడో మీకు తెలుసా? రహస్యం చెప్పేయమంటారా? మళ్ళీ దేవుణ్ణి నమ్మకుండా అవుతారో ఏమో. దాన్ని ఏమంటారంటే వెంకటేశ్వర సుప్రభాతంలో అధిక దాన రథాత్ అని ఉంటుంది. అధిక దానం ఇస్తాడట స్వామి. అంటే అధికం అంటే ఎక్కువ. మనకు తెలుసు కదా, మనకు సంస్కృతం రాకపోయినా అధికం అంటే ఎక్కువ అని తెలిస్తే అందరూ ఏమనుకుంటారు? అధిక దానరథాత్ అని రాశారు కదా, ఆయనకు ఎక్కువ ఇవ్వటంలో ప్రీతి ఎక్కువ ఉంటుందట. అందుకే ఏం చేస్తారు? తిరుపతి దాకా వెళ్ళి 1,00,000 రూపాయలు కోరుకుంటారు. అప్పుడు స్వామి 10 లక్షలు ఇస్తాడు. ఎందుకంటే అధికం ఇవ్వాలి కదా అని అనుకొని వీడు ఊహ అనమాట. అనుకొని అక్కడ దాకా వెళ్ళి మొక్కుకొని వస్తాడు. అప్పుడు చూస్తాడు కొన్నాళ్ళు అయిన తర్వాత, ఏమిటి 1,00,000 రాలేదు, 10 లక్షలు రాలేదు, ఇదేమిటి అంత దూరం వెళ్ళొచ్చాను, మొక్కుకున్నాను, అన్నయ్య ఆపద మొక్కలవాడు కదా ఆయన. మరి ఆయన ఉన్న కీర్తి ప్రతిష్టలు నిలబెట్టుకోవాలా లేదా? ఆయనకేం కీర్తి ఉంది? ఆపద మొక్కులను కోరుకునే తీరుస్తాడని. మరి నిలబెట్టుకోదు. ఆయనకి ఇప్పుడు పరుగు తక్కువ కాదు, మరి నిలబెట్టుకోకపోతే అట్లా అనుకొని వీడు ఎదురు చూస్తూ ఉన్నాడు. ఎన్నాళ్ళకి ఇంకా రాలేదు. అప్పుడు మళ్ళీ వెళ్ళాడు ఒకసారి తిరుపతికి. ఏమి స్వామి ఇట్లా చేసావు, మోసము, నువ్వు ఇస్తావు కదా అని నేను ఎదురు చూస్తూ ఉన్నాను అని అన్నాడట. అయితే స్వామి అన్నట్టు నేను ఇచ్చాను అన్నాడు. అదే ఏమిటి, నాకేమో అందలేదు కదా, క్యాష్ అయితే రాలేదు, పార్సల్ ఓపెన్ చేస్తే క్యాష్ లేదు అన్నాడట. అప్పుడు స్వామి ఒక లెక్క అడిగాడట. 1,00,000 రూపాయలు నువ్వు ఎందుకు అడిగావు?
ఎందుకు అడుగుతాం లక్ష? విశేషణం ఉంటుంది, సుఖం కోసం. అంతేనా? ఏ అవసరాలు తీర్చుకున్నా సుఖంగా ఉండటం కోసమే కదా మనం చేసేదాన్ని. సుఖం కోసం 1,00,000 రూపాయలు అడిగాడు. అయితే స్వామి అన్నాడు, నేను 1,00,000 ఇవ్వలేదు, సుఖం ఇచ్చాను, నువ్వు చూసుకోలేదు అన్నాడట స్వామి. నువ్వు 1,00,000 ఎక్స్పెక్ట్ చేస్తున్నావు, 1,00,000 ఇస్తే నువ్వు సుఖం వస్తుంది అనుకున్నావు, కానీ సుఖం కదా నీకు కావాల్సింది, 1,00,000 ఎందుకు దానికి, నేను సుఖం ఇస్తాను అన్నాడు. అంతే. ఇప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తే మనము ఆరోగ్యం కోసం వెళ్తాం, అంతేనా? దేహం ఆరోగ్యం బాగుపడాలని. కానీ మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం? ఆయన మందులు ఇవ్వాలని ఎక్స్పెక్ట్ చేస్తాం. మందులతో ఆరోగ్యం రాకుండా వేరే ఏదైనా ఉపాయంతో ఆరోగ్యం వస్తే సరిపోతుందా లేదా? మనకు కాదు, అవ్వం. అంతే. అందుకే ఇంకా అసలే చదువులేని వాళ్ళు నేను చూదిస్తేనే మంచిది అనుకుంటారు వాళ్ళు. అంతే. అప్పుడు మనకు అలాంటి మనస్సు అన్నమాట మనది. అట్లాగే మనం కూడా సుఖాన్ని వస్తువుల్లో ఊహించుకుంటాం, వస్తువు మీద ఊహించుకొని దాన్ని కావాలని. ఆపాద రమణీయం. ఆ వస్తువుల్లో సుఖం ఉండదు, ఇదంతా నీ ఊహనే. నీకు సుఖం కావాలని అడుగు, దేవుడు ఇచ్చేస్తాడు వెంటనే. అది అడగం మనం ఏం అడుగుతాం? వస్తువులను అడుగుతాం, వ్యక్తులను అడుగుతాం, మనుషులు కావాలంటాం, వస్తువులు కావాలంటాం, విషయాలు కావాలంటాం. ఇవన్నీ అయితే సుఖంగా ఉంటామని మనం అనుకున్నాం, అంతే. ఇది ఆపాత రమణీయం అంటే ఆపాదన చేశాడు దాని మీద, లేని దాన్ని చూస్తున్నాం దాంట్లో. నువ్వు సుఖం అడుగుంటే నీకు ఎప్పుడో సుఖం వచ్చేది, నువ్వు శాంతి అడుగుంటే వెంటనే వచ్చేస్తుండేది. కానీ ఇల్లంతా చక్కబడ్డ తర్వాత, పెద్దవాడికి ఉద్యోగం వచ్చిన తర్వాత, చిన్నవాడికి ఇంకేదన్నా అయిన తర్వాత, మనవరాలు పుట్టిన తర్వాత, పెళ్ళిళ్ళు అయిన తర్వాత అప్పుడే సుఖం వస్తుందని నువ్వు అనుకున్నావు కాబట్టి అంతవరకు రానే రాదు. పోనీ అప్పుడన్నా వచ్చిందా? ఎవరినన్నా పిలిచి అడగండి, అన్న అయిపోయినాయి కదా ఇప్పుడు సుఖం వచ్చిందా అంటే వాళ్ళే చెప్పేస్తారు రాలేదు. దానికి శాస్త్రాలు చదవాల్సిన అవసరం కూడా ఉండదు, వాళ్ళే చెప్పేస్తారా లేదా, మనం అడగమన్నమాట. ఇంకా ధనలోభేన, ఇవన్నీ ఏమిటి? లోభం, లోభిత్వం అంటే పిసినార్తనమని మనం మామూలుగా చెప్పేస్తాం. లోభిత్వం అంటే ఏమిటంటే నాకున్నది పోకూడదు, నన్ను విడిచి పోకూడదు, ఇది లోభిత్వం అన్నమాట. సుఖం రావాలి, సుఖం ఎప్పుడు పోకూడదు, అది దాన్ని నిలబెట్టుకోవాలి. ఎవరైనా దానికి అడ్డం వస్తే వాడితో పోట్లాడతాం, పోట్లాడిన వెంటనే సుఖం పోతుందా లేదా మనం అది చూడము. ధనలోభం చేత. ఇంకా లాభేన మణియోషితాం. మణియోషితాం అంటే విత్తము, స్త్రీలు, ఇవన్నీ అన్నీ వచ్చేస్తాయి అందులోకే. స్త్రీ సుఖం కావాలని కోరుకుంటాడు, నగలు కావాలని కోరుకుంటాడు, ధనం కావాలని కోరుకుంటాడు. వీటి మీద ఆపాదన చేశాడు సుఖాన్ని. అంటే లోకంలో మనకు ట్రైనింగ్ ఇవ్వబడింది అన్నమాట. ఏమని? ఇవన్నీ ఉంటే సుఖంగా ఉంటాము. ఈ ట్రైనింగ్ వల్లనే కష్టాలు వస్తున్నాయి మనకు. ఈ ట్రైనింగ్ లేదనుకోండి, అవి చేసిన సుఖం అడగలేదనుకోండి, కష్టం రాదు. ఎక్స్పెక్టేషన్ లీడ్స్ టు మిజరీ అంటారు ఇంగ్లీష్లో. అంటే నువ్వు దాని నుండి ఏదో ఆశిస్తావు, అది జరగదు, అప్పుడు నీకు బాధ కలుగుతుంది. నువ్వు అది చేయకుండా చేస్తే, ఇప్పుడు లోకంలో కూడా మనం ఏదైనా చేస్తే మన ఎవరైనా దాన్ని అప్రిషియేట్ చేయాలి, బాగుంది అనాలని అనుకుంటాం. మన పిల్లలు చదివితే కూడా అమ్మలకు ఎప్పుడు సాటిస్ఫాక్షన్ వస్తుందో తెలుసా? పక్కింటి ఆవిడికి చెప్తే తప్ప వాళ్ళకి సాటిస్ఫాక్షన్ రాదు. వాడికి ఫస్ట్ ర్యాంక్ వచ్చిందన్న ఆనందం ఏమి ఉండదు. ఇప్పుడు పక్క వాళ్ళకి అది చెప్పుకోవాలి, చెప్పుకుంటేనే ఆనందం. చూపించుకోవాలి, చెప్పుకోవాలి. ఎందుకంటే అందరు కలిసే కదా అనుకున్నారు ఫస్ట్ ర్యాంక్ అంటే గొప్పది లోకంలో అని సమాజం అన్నది, కాబట్టి మనకు అది రావాలి. లేకపోతే నా కొడుకు తెలివైన వాడు కావాలని ఎవరైనా తల్లిదండ్రులు అనుకుంటారండి? అనుకోండి. తెలివి గిలివి పక్కన పారే, మార్కులు వచ్చినాయా లేదా అంతే. సొసైటీ ఫిక్స్ చేసిన నామ్స్ అన్నీ ఆపాత రమణీయాలు అంటున్నారు వీళ్ళు, వశిష్ఠుల వారు దాన్ని. అట్లా మనస్సు బలుపెక్కి వాపుతోని పాపం ఊరిపోయిందట. అది ఎట్లా ఉంది ఏంటంటే, ఇప్పుడు ప్రాప్య మానుషం లోకం ముక్తిద్వారం అపావృతం గృహేషు ఖగవత్సక్త తమారూఢచ్యుతం విదు. పాపము నిస్పృహ వస్తుంది వశిష్ఠుల వారికి. ఎంత బాధపడిపోతున్నారంటే, ముక్తి ద్వారం అపావృతం మానుషం లోకం ప్రాప్య. ఎట్లాంటి జన్మ మనకు వచ్చిందో తెలుసా? ముక్తి ద్వారం అట. ఇది తెరువబడిన ముక్తి ద్వారం అంటారు దీన్ని. అంటే 84 లక్షల జీవరాశుల గర్భాలలో జీవుడు దేహాలలో జన్మలనెత్తాడు.
ఒక్కొక్క యోనిలో ఎన్ని జన్మలు ఎత్తాడో తెలియదు. చీమగా ఎన్ని జన్మలు ఎత్తాడో, పులిగా ఎన్ని జన్మలు ఎత్తాడో, క్రూరంగా ఇప్పుడు మనకు కనిపిస్తున్నాయా లేదా? మనకంటే ఎక్కువ జీవరాశులు ఉన్నాయా? మనం ఎక్కువ ఉన్నామా? మనుషులు ఎక్కువ ఉన్నారా? అంతేనా? అవన్నీ జన్మలను ఎత్తి దాటి ఈ మానవ జన్మ మనకు వచ్చింది. మానవ జన్మ యొక్క విలువ ఏమిటి? తెరువబడిన ముక్తి ద్వారం. ఈ మనిషి తర్వాత మాధవుడే. మనిషి కావాల్సింది ఏమిటి? ఇంకా మాధవుడు అవుతాడు. అంత ఒక మంచి అవకాశం అంటారు. అవకాశం, ఆపర్చునిటీ ఇస్తే మనం ఏం చేస్తున్నాం? దాన్ని గృహేషు ఖగవత్సక్త అంటున్నారు. గృహంలో ఇరుక్కున్నామంటే సాంసారిక భావాలలో ఇరుక్కున్న వాళ్ళమై ఏం చేస్తున్నాము? దాన్ని ఒక పోలిక పోలుస్తున్నారు. ఇప్పుడు ఒక పక్షికి బాణం తగిలిందట, ఆ బాణం గుచ్చుకుంది. అది ఎట్లా ఉంటుంది? తీసినా నొప్పే, ఉంచుకున్నా నొప్పే. అట్లాగే సంసారాన్ని ఉంచుకోను లేము, వదిలిపెట్టను లేము, పట్టుకోను లేము, వదిలిపెట్టను లేము. అట్లా ఉంది మన పరిస్థితి, బాణం గుచ్చుకున్న పక్షి వలె అని చెప్తున్నారు. ఇంత గొప్ప అవకాశం పొంది కూడా ఇప్పుడు అవకాశమే లేదనుకోండి, ప్రాబ్లమే లేదు, మనకు ఎవరేమన్నారు, అట్లా బయటపడేదే లేదనుకుంటే. కానీ అవకాశం ఇది తెరువబడిన ముక్తి ద్వారం మానవ జన్మ. ఈ మానవ జన్మలో మనిషి ఏం చేయగలడు? ఇప్పుడు లోకంలో మనుషులు ఎన్ని సాధిస్తున్నారు చెప్పండి? అంతరిక్షం దాకా వెళ్ళాడా? సైన్స్ ఎంత డెవలప్ అయింది, ఇన్ని అయినాయి, ఇంత చేశాడు, గొప్పవాడు మనిషి. చివరికి ఏమయ్యాడు? ఏం చేతగాని వాళ్ళగా చచ్చురుకుంటాడు. ఇంతేనా? ఇంత గొప్పగా సాధించి ఏం చేశాడు? చివరికి చేతగాని వాడిలాగా చచ్చిపోతున్నాడు. అందరు డాక్టర్లు అందరు చుట్టుముట్టు ఉన్నారు. కోటీశ్వరుడు అనుకోండి, బిలియనేర్ అనుకోండి, ఎవరైనా రక్షిస్తారా ప్రాణం పోతూ ఉంటే? అలెగ్జాండర్ ది గ్రేట్ ఏం చేశాడు? ప్రపంచాన్నంతా జయిస్తానని దండయాత్ర చేస్తూ వచ్చాడు. అయితే చాలా బాగుంటుంది ఆయన కథ. మాత్రము చాలా మనుషులకి తెలుసుకోవాల్సింది. అది భారతదేశానికి వచ్చిన తర్వాత వచ్చేటప్పుడు వాళ్ళ అమ్మకి చెప్పొచ్చాడట, భారతదేశాన్ని జయించి వస్తాను నేను అని. ఇక్కడ ఒక సన్యాసి దగ్గర ఒక సన్యాసి కౌపీనం ధరించి సముద్ర తీరంలో ఇసుకలో ఆనందంలో అసలు మునిగిపోయి ఉన్నాడట. ఈయన దగ్గరికి వెళ్ళాడు. అలెగ్జాండర్ ది గ్రేట్ కదా, మరి వస్తే మన రాజు కదా, వస్తే లేచి నిలబడాలి కదా. ఆ సన్యాసి ఏం పట్టించుకోకుండా అట్లాగే చూస్తున్నాడట. ఈయన ఇట్లాగే చూస్తుంటే కావాలంటే నువ్వు కూడా కూర్చో పక్కన, కావాలంటే నువ్వు కూడా కూర్చో అంటే, నేను అలెగ్జాండర్ ది గ్రేట్ అంటే అయితే ఏమిటన్నాడు. ఆయనకి ఈర్ష్య కలిగిందట. ఇంత జయించినప్పుడు ఏమీ గొప్పతనం అనిపించలేదు, ఇప్పుడు ఈ సన్యాసి ముందు చిన్నతనం అనిపిస్తుంది ఆయనకి. ఎందుకో తెలియట్లేదు. మరి అన్నీ ఉన్నాయి కదా, అంత ఆస్తులు అన్నీ, గొప్పవాడే కదా, శక్తి సామర్థ్యం అన్నీ ఉన్నాయి. ఈ సన్యాసి ముందు చాలా చిన్నతనంగా ఉన్నాడు. వీడు ఎందుకు ఇంత ఆనందంగా ఉన్నాడు అని. ఎందుకు ఇంత ఆనందంగా ఉన్నాడంటే, ఇప్పుడు చెప్పండి, మనం ఎవరినైనా పలకరిస్తే బాగున్నారా అని అడుగుతాం. ఏదైనా కష్టం వచ్చిందని చెప్పారనుకోండి, ఎందుకు అని అడుగుతామా లేదా? ఏమైంది, ఎందుకు అట్లా ఉన్నారు అది అడుగుతామా లేదా? దేహానికి మనస్సుకి దేనికి వచ్చి బాగున్నాం అన్నాం అనుకున్నాం, ఎందుకు బాగున్నారని ఎవరన్నా అడుగుతారా? సుఖంగా ఉంటే ఎందుకు సుఖంగా ఉన్నామని ఎందుకు అడగరు? చెప్పండి. నువ్వు ఎందుకు సంతోషంగా ఉన్నావని ఎవరినైనా అడుగుతారు? ఎవరన్నా ఎందుకు అడగరు చెప్పండి. సుఖంగా ఉండటం అనేది మన స్వభావ లక్షణం. ఆనందం మన స్వభావం. దుఃఖము బయట నుండి వచ్చేది. మనం ఎప్పుడూ ఆనంద స్వరూపులమే. దుఃఖమే అప్పుడప్పుడు వచ్చిపోతూ ఉంటుంది. మనం ఎప్పుడు సుఖంగానే ఉంటాం, శాంతిగానే ఉంటాం. అశాంతి వచ్చిపోతూ ఉంటుంది. కాబట్టి అందుకే మనం అది విడ్డూరం కాదు. సుఖంగా ఉండటం స్వభావ లక్షణం మనిషికి. కాబట్టి మనం అడగము. అట్లా అడిగితే విడ్డూరంగా ఉంటుంది అది. అంతేనా? ఇప్పుడు ఈయనకు అర్థం కావట్లేదు ఈయన ఎందుకు సుఖంగా ఉన్నాడని. స్వభావం అని తెలియట్లా. ఎందుకంటే అన్ని ప్రపంచాన్ని జయిస్తే నేను సుఖపడతాను అనుకున్నాడు అలెగ్జాండర్. ఇప్పుడు ఈ సన్యాసి ఏం లేదు, వాడి దగ్గర వచ్చే పూట తిండికి అడుక్కోవడానికి బొచ్చ కూడా లేదు వాడికి, ఒక కౌపీనం తప్ప.
ఆ కౌపీనధారి అయి ఉండి వీడెట్లా సుఖంగా ఉన్నాడని ఆశ్చర్యపోయి అడిగి నువ్వు మా దేశానికి రా. ఎందుకంటే భారతీయ విలువైన సంపద ఏమిటి? సన్యాసి. భారతదేశానికి విలువైన సంపద ఏమిటి? ఆధ్యాత్మిక జ్ఞానము, సన్యాసులు. వీళ్ళు జ్ఞానులు లేకపోతే భారతదేశం కూడా అన్ని దేశాల లాంటిదే. అది భారతీయ విలువైన ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళాలి, నువ్వు నాతో రా అన్నట్టు. నేను రానన్నట్టు. నేను నీకు అన్ని సౌకర్యాలు ఇస్తుంటే నాకెందుకు సౌకర్యాలను వద్ద ఇసుక దిమ్మ మీద పడుకొని ఉన్న నాకెందుకు అవన్నీ అంటే నేను చంపేస్తాను అన్నాడట. చంపేస్తానంటే ఆయన అన్నాడు, ఇంతకంటే పెద్ద అబద్ధం నువ్వు ఎప్పుడూ ఆడుండవు అని. నువ్వు నన్ను చంపలేవు, నన్ను తాకనే లేవు, నువ్వు నన్ను ఎట్లా చంపుతావు? నువ్వు చంపేది దేహాన్ని. నేనెవరు? దేహం లోపల ఉన్న సచ్చిదానంద స్వరూపం. దాన్ని ఎవరు తాకలేరు, దాన్ని ఎవరేం చేయలేరు. అసలే కోపం వచ్చి మండిపోతున్నాడు అలెగ్జాండర్. ఈ విషయం చెప్తే ఇంకా మండిపోయాడు. ఏం చేయలేడు. ఏం చేయగలడు? సన్యాసిని ఏం చేయగలరు? ఎవరైనా చంపలేడు, హింసించలేడు. ఎందుకంటే ఏ హింస అయినా దేహానికే వస్తుంది, మనస్సుకే వస్తుంది, కానీ లోపల ఉన్న స్వరూపానికి, ఆత్మకు హింస లేదు. ఆ స్థితిలో ఉంటాడు జ్ఞాని. అది పొందటం మానవ జన్మ. ఆ స్థితికి ఎదగాలి మానవ జన్మ అంటే. ఎప్పుడు మనస్సు, బుద్ధి, చిత్తము, ఇంద్రియాలు అన్నీ కూడా ఆ ఆత్మ వైపు మొగ్గి ఉంటాయో ఆ స్థితిలో ఆ స్థితియే మానుష జన్మకు పూర్ణత్వం. అది ముక్తి. ముక్తి అంటే అక్కడే కదా, బంధం అంతా దేహంలో ఇరుక్కున్నందుకే కదా. ఇప్పుడు అటువంటి స్థితిని పొంది కూడా మనిషి ఎట్లా ఉన్నాడట? యం ప్రాప్య మానుషం లోకం ముక్తి ద్వారం అపావృతం మానుషం లోకం ప్రాప్య గృహేషు ఖగవత్సక్తః. ఇట్లా ఇరుక్కున్నావు ఎందుకు నాయనా ఈ సంసారంలో అంటున్నాడు. గురువుకి బాధగా ఉంటుంది అందరినీ చూస్తే. ఎందుకంటే ముక్తిని పొందే స్థానంలో వాడు బంధాన్ని తెచ్చుకుంటున్నాడు. ఒక్కొక్క ప్రవర్తనలో, సాధనలో ఎదిగి ముక్తుడవ్వాల్సిన విషయాలన్నిటినీ బంధంగా తెచ్చుకుంటున్నాడు. ప్రతి ఇంద్రియ చేష్టలో ముక్తుడు కావడానికే అవకాశం ఉంది మనిషికి. బంధంలో నిన్ను ఎవ్వరు పడేయటం లేదు, నువ్వు పడుతున్నావు. కనుక భగవంతుణ్ణి బేరాలాడద్దు, భగవంతుణ్ణి నీ స్థాయికి దిగజార్చొద్దు. భగవంతుడు అంటే శక్తి, సామర్థ్యం. ఆ స్థాయికి నువ్వు ఎదుగు. అందుకే నేను తీసుకొని నా స్థాయికి ఆయన దిగొస్తాను. ఆయనకు పెళ్ళిళ్ళు చేస్తారు, ఆయనకి మన సంసారం ఎంత ఉందో అంతా ఆయనకు అంటగడతారు. దీనికి ఒక మంచి ఉపమానం ఏమిటంటే, చేతికి జిడ్డు ఉందనుకోండి, మనం ఏది ముట్టుకున్నా ఏమవుతుంది? జిడ్డు అంతే కదా. మనం సబ్బు ముట్టుకున్నా సబ్బుకు కూడా జిడ్డు అంటిస్తాం. అట్లాగే మురికి పట్టిన మనస్సుతో ఉన్న మనిషి దేవుణ్ణి ముట్టుకున్నా దేవుడు కూడా మురికి పట్టిస్తాడు. అందుకే కదా దేవునికి ఇప్పుడు మురికి పట్టించిన దేవుడే బయట కనిపించేది. అంతే. హిందువులు చేసే పూజలంతా ఎట్లా ఉన్నాయి ఇప్పుడు? కోరికల మయం. అదివ్వు, ఇదివ్వు, ఇదివ్వు, అదివ్వు, అదివ్వు, ఇదివ్వు అని అడుక్కునేవాడి కంటే ఘోరంగా అడుక్కుంటుంటాడు. ముక్తినివ్వని ఎప్పుడన్నా అడిగాడు? అడిగాడు. విష్ లిస్ట్లో లేదట. అందుకే పాపం బాధపడుతున్నారు వశిష్ఠుల వారు. అయ్యో నీకు అర్థం కాలేదా జన్మ అంటే ఏమిటో అని. చూడండి ఎంత విచిత్రం, విడ్డూరం అంటే, మన చుట్టూ ఉన్న పశుపక్ష్యాదుల కంటే నేను గొప్పవాడిని అనుకునే మనిషి ప్రకృతిని పాడు చేసి అవి బ్రతకకుండా చేసి నేనే బ్రతకాలని అన్ని ప్రకృతినంతా వాడుకుంటున్న మనిషి ఏం చేస్తున్నావు వాటికంటే గొప్పగా? మరి స్వామివారు చక్కగా అడుగుతారు, పిల్లల్ని పుట్టించటమే నీ గొప్పతనం అయితే పంది నీకంటే ఈజీగా, చాలా సులభంగా 15 మంది పిల్లల్ని ఒక్క షాట్లో కంటుంది. నీలాగా సిజేరియన్ ఆపరేషన్లు చేసుకోదు, అది చేసుకుంటుందా? అట్లా మనకు కాన్స్టిపేషన్ ఉంటే మల విసర్జన కూడా చేయటం చేత కాదు. దానికి పిల్లల్ని కనాలంటే క్షణకాలం పట్టదు. టకి 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 మంది 15 మంది తందరుస్తి పుష్టిగా ఉన్న బుజ్జి పిల్లల్ని కనేస్తుంది. ఇక నీ గొప్పతనం ఇంతేనా? పంది కూడా నిన్ను చూసి ఎక్కిరిస్తుంది. ఇంకేముంది? పెద్ద ఇల్లు కడతానంటాడా, చిన్న భూకంపం వస్తే టకి మనం ఊగిపోయి పడిపోతుంది కదా నీ ఇల్లు. మరి పక్షి కట్టిన గూడు చూసారా ఎప్పుడన్నా? అవన్నీ ఇట్లా ఊడిపోతాయి ఎప్పుడన్నా? ఊడవు. అదేమన్నా నీలాగే 25 సంవత్సరాలు లంచాలు ఇచ్చి ఇంజనీరింగ్ చదువుకుంది అనుకుంటున్నావు? ఏం చదువుకోలే అది.
నువ్వు గొప్ప, అది గొప్ప. మరి నువ్వేం గొప్ప? మనిషి మనిషి అని గొప్పవాడు ఎందుకు మనిషి? అందరిలో నేనే గొప్ప అన్నావు కదా. నేను అంత ఆ ప్రకృతిని వాడుకుంటాను అన్నాడు, అన్నీ చేస్తాడు కదా. మరి తిండి పెడితే తినటం చేతగవుతుందా వీడికి? పట్టుమని ఇంత తినగానే చాలు చాలు అంటాడు. దానికోసం ఎంతో కష్టపడుతుంది కదా. మరి అది కావాలి, ఇది కావాలి అని, వెరైటీలు కావాలని అన్నీ కోరుకున్నావు కదా. మరి తిన్నావు ఎప్పుడన్నా? ఆవు చూసి చక్కగా ఇంత మోపు పెడితే మింగేస్తుంది, లోపలికి వెళ్ళి కూర్చొని హాయిగా నములుతుంది. తిండి తినటం కూడా చేత కాదు కదా నీకు. అసలు ఏమొచ్చు మనిషికి? గొప్పవాడు ఎందుకు మనిషి? బుద్ధి లేనివాడు, తెలివి లేనివాడు, జ్ఞానం లేనివాడు మనిషే కాదు. ఆహార నిద్ర భయమైథునాని సామాన్యమేతత్ పశుభిః నరాణాం జ్ఞానం నరాణాం అధికో విశేషః జ్ఞానేన హీనః పశుభిః సమానః. ఆహారము, నిద్ర, భయము, మైథునము, ప్రాణరక్షణ వ్యవస్థ. ఒక్కొక్క పశువులో పక్షిలో చూస్తే చూడండి ఎంత ఉంటుంది దానికి టెక్నాలజీ, అది ప్రాణరక్షణ చేసుకోవటానికి. మనిషికి ఎప్పుడు చూసినా భయమే. అందుకే ఇల్లు కట్టుకొని తలుపులు వేసుకొని కిటికీలు గొళ్ళాలు అన్నీ పెట్టుకొని బతుకుతున్నాం మనం. ఈ విషయాల్లో తెలివితేటల కోసం మనం పుట్టలేదు, వీటి కోసం. మన చదువులన్నీ ఈ 4 కోసమే. మనం లోకంలో గొప్పవని చెప్పబడే చదువులన్నీ ఇవి నేర్పిస్తున్నాయి కదా. మరి ఇవి నేర్పించే చదువు ఏం గొప్ప చెప్పండి? ఏ విద్య నిన్ను వీటన్నిటికంటే పై స్థాయికి తీసుకెళ్తుందో అది అధ్యాత్మ విద్య. ఆ విద్య మనకు అక్కరనే లేదా, ఆ విద్య చదువుకునే తీరిక లేదా మనకు. రిటైర్ అయిన తర్వాత భగవద్గీత పట్టుకుంటాడు, అప్పటికి కళ్ళు కనిపించవా, చేతులు వణుకుతుంటాయా, నోరు సరిగ్గా పలకదా, చెవి వినిపించదు. ఇంకెందుకు భగవద్గీత పట్టుకోవటం అన్న అయిపోయిన తర్వాత? మన ఆవరణలోనే అది చూపించలేదు. మనల్ని మోసం చేస్తుంది సమాజం, మన వ్యవస్థ మనల్ని మోసం చేస్తుంది. ఎందుకంటే మనకు టార్గెట్స్ అన్నీ బయటవే చూపించేస్తున్నారు, బయటికి పరిగెత్తుతున్నాడు. మనిషి యొక్క తేజస్సు ఎటువంటిది? చాలా గొప్పది. ఇంద్రియాలన్నీ చాలా గొప్ప తేజస్సుతో ఉన్నాయి. ఎంత సూక్ష్మమైన కెమెరా కూడా క్యాప్చర్ చేయలేని నీ కన్ను చూడగలుగుతుంది. ఎప్పుడు తెలుస్తుంది విలువ? ఏదైనా ఒక చిన్న దానికి ఏమైనా అయితే మనకు క్యాటరాక్ట్ రాగానే కంటి విలువ తెలుస్తుంది. అంతవరకు కంటి విలువ అర్థం కాలేదు నీకు. ఫ్రీగా ఇచ్చారు కదా, అర్థం కాలే. ఒక రోగం వస్తే తెలుస్తుంది. ఒక ముసలాయన ఎవరో అతను ఉన్నాడట, అతనికి హార్ట్ అటాక్ వస్తే డాక్టర్ దగ్గర తీసుకెళ్తే ఏదో ఆపరేషన్ చేసి కూర్చోబెట్టి అంత బాగా చేసేసి పంపించాడు. బిల్లు ఇచ్చాడట 4-5 లక్షలు. బిల్లు ఇచ్చేటప్పటికి ఆ పెద్ద ఆయన కళ్ళల్లో నీళ్ళు వచ్చినాయట. అయితే ఆ పెద్ద ఆయన కళ్ళల్లో నీళ్ళు వస్తే ఎందుకయ్యా ఏ హాస్పిటల్కి వెళ్ళినా ఓపెన్ హార్ట్ సర్జరీ చేస్తే 4 లక్షలు అవుతుందని చెప్పాడట. చెప్తే ఆయన పెద్ద ఆయన అన్నాడట, 4 లక్షలు కట్ట పరిస్థితి నాకు ఉంది, దానికోసం నా కళ్ళల్లో నీళ్లు రాలేదు. ఎన్ని సంవత్సరాలుగా నా గుండె దానంతట అదే పనిచేస్తుంది ఫ్రీగా. ఒక్కసారి కూడా నాకు కృతజ్ఞతాభావం కలగలేదు దాని మీద. దేహం మీద కృతజ్ఞతాభావం కలిగిందా ఎప్పుడన్నా? ఇంత చక్కగా నడుస్తూ ఉందని డాక్టర్ కాస్త దానికి రిపేర్ చేస్తే 4 లక్షలు అడుగుతాడు. 4 లక్షలన్నా 40 లక్షలు అడుగుతాడేమో ఇప్పుడైతే. 4 సరిపోదు. అర్థమైందా మనకి ఏమేమి ఉన్నాయో మన వ్యవస్థలో? ఈ కృతజ్ఞతాభావం చాలు, మన మనస్సు శుద్ధి అయిపోతుంది. ఏ మనస్సు ఆశపడి అత్యాశపడి పరిగెత్తుతుందో దానికి ఒక్కసారి విలువ చూపించు. నీ కంటి విలువ చూపించు. కంట్లో వెలుగై పరమాత్మ నీ కంటిలో వెలుగై కనిపిస్తున్నాడు. నీ చెవిలో వినికిడి పరమాత్మ స్వరూపం, నీ ముక్కులో వాసన పరమాత్మ స్వరూపం, నీ గొంతులో మాట పరమాత్మ స్వరూపం. ఆ చైతన్యం పరమాత్మ చైతన్యం, సచ్చిదానంద చైతన్యమే నీ లోపల ఉండి ప్రవర్తిస్తుంది. అది లేని రోజు శవం అన్నాం దాన్ని. ఎంత అందంగా ఉన్నా తగలబెడతామా లేదా? ఆ చైతన్యం లేకపోతే నేనెవరు? ఈ దేహం నేననుకొని పోషిస్తున్న దేహం ఎవరు? తీసుకెళ్ళి ఒక క్షణం కూడా ఉంచుకోరు. ఎంత ప్రియమైన వాళ్ళైనా శవాన్ని అట్లా 2 రోజులు ఇంట్లో ఉంచుకుంటానంటారా? చైతన్య స్వరూపం, దాన్ని గుర్తించటం మానవ జన్మ. అమృత స్వరూపుడివి నువ్వు. నీకు మరణం అనే స్పర్శయే లేదు అసలు. ఇందాక సాంఖ్యయోగం చదివారు,
ఒక్క సాంఖ్యయోగం చదివితే సకల శాస్త్రాల జ్ఞానం అంతా తెలుస్తుంది మనిషికి. అరగంట సేపు పట్టలేదు అధ్యయనం చేయడానికి. చదవటానికి ఎంతసేపు పడుతుంది? ఎప్పుడన్నా భగవద్గీత తెరిచి చూసి ఏం చెప్పాడో ఏమిటో అందరు అంటుంటారు, కానీ అసలు భగవద్గీతలో ఏముందో చదువుదాం అనుకుంటారా? అనుకోరు. ఇంకా మరి మనకు విద్య ఎందుకు, చదువులు ఎందుకు? ఈ చదువులన్నీ చావు చదువులు. ఏం చదువులు? చావు చదువు. చావు లేకుండా చేసేది అధ్యాత్మ విద్య. ఆ విద్యను నేర్చుకో. ఎప్పుడు తెలిస్తే అప్పుడు నిర్లక్ష్యం చేయొద్దు. నిర్లక్ష్యం చేయటం అంటే ఏమిటో తెలుసా? ఒక మంచి అవకాశాన్ని ఇస్తే వాడుకోకపోతే మనం లోకంలో ఎంత బాధపడిపోతాం. అయ్యో సీట్ వచ్చింది చేరలేకపోయా అంటామా? ఏదైనా అవాంతరం ఫీజు కట్టలేకపోయాం అనుకోండి, కాలేజ్లో చేరలేకపోతే ఎంత బాధపడిపోతాం. అట్లా ఉన్నదాన్ని ఇంత మంచి మానవ జన్మని పొంది కూడా అన్ని పశుపక్షాదుల జన్మల్లో జీవి తహతహలాడతాడు, దాని నుండి దాటాలేను, మానవ జన్మకు ఎదుగుతాడు. ఎవల్యూషన్ ఎట్లా జరుగుతుంది అంటే ఆ జీవి ఇప్పుడు కుక్క దేహంలో ఉన్న జీవుడు ఆ కుక్క బుద్ధులను అన్నిటినీ విడిచిపెట్టేసి నేను ఎదగాలి అనుకొని ఇంకా ఉత్తమ యోనికి వెళ్తూ ఉంటాడు. క్రూరత్వాన్ని తీసేసుకొని పులి సాధుత్వానికి వస్తుంది. క్రూరంగా ఉన్న పులి జన్మలో క్రూరత్వం దాని సహజ లక్షణం పులికి. ఆ క్రూరత్వాన్ని భరించలేక అది ఆ యోని నుండి దాటి సాధుజీవి అవుతుంది. అట్లాంటి మనిషి పులి కంటే క్రూరంగా నీచంగా బ్రతుకుతున్నాడు. క్రూరత్వం ఎవరి మీదనో కాదు, తన మీద తనకు. ఇప్పుడు ఎవరినో జడగొడుతున్నాడా? తన ఆపర్చునిటీని, తన అవకాశాన్ని జడగొట్టుకుంటున్నాడా? చెప్పండి. తన అవకాశమే చెడిపోతుంది. పక్కవాడికి హాని తర్వాత చేస్తాడు, ముందు తనకు హాని చేసుకుంటే. ఈ భ్రాంతి, మోహం వదిలేయాలి. అందుకు సర్వశాస్త్రాలన్నీ బోధ చేసేది ఏమిటంటే జరుగుతున్న వ్యవస్థను ఒకసారి సరిగ్గా చూడు. నీకు ఏం కావాలో అడుగుతున్నావో అది వస్తుందా లేదా? నువ్వు అసలు ఏం అడుగుతున్నావు నీకు తెలుస్తుందా తెలియటం లేదా? నువ్వు ఏం చేస్తున్నావు, దేనికోసం చేస్తున్నావు? ఇవి ఆలోచిస్తే అన్నీ అర్థమైపోతాయి. మనం ఆలోచించం కదా, అందుకే శాస్త్రం కావాలి మనకు. చెప్పండి. యః ప్రాప్య మానుషం లోకం 51 కింద. మానుషం లోకం ముక్తిద్వారం అపావృతం గృహేషు ఖగవత్సక్తః తమారూఢచ్యుతం విదుః. దాన్ని ఏమంటున్నారో తెలుసా? మనందరం కూడా మన హిందూ ధర్మంలో ఒక్కటి కూడా బ్రహ్మస్వరూపం కానిది లేదు. పిచ్చుక కూడా బ్రహ్మం అని చెప్పింది మన హిందూ ధర్మం. అంటే ప్రతి ప్రాణి బ్రహ్మస్వరూపమే. ఆ బ్రహ్మస్థితి నుండి జారిపడ్డాడట మనిషి. ఆరూఢచ్యుతం అంటే జారిపడి ఇప్పుడు నేను మనిషి నేను అది నేను ఇది అని కొట్టుకుంటున్నాడు. దిగజారిన వాడు అని అంటామా మనం? మనిషిని ఎప్పుడు అంటాం దిగజారిన వాడని? ఎట్లాంటి హీనస్థితి? మంచి బుద్ధి ఉన్నవాడు దిగజారిపోయాడు అంటాం, అంతేనా? వాడికి బుద్ధి ఉంది కానీ బుద్ధి పని చేయకపోకుండా చెడ్డ పనుల వైపు వెళితే దిగజారింది అంటాం. అట్లాగే మనం కూడా అవటానికి మనం బ్రహ్మస్వరూపులమే. ఇప్పుడేం కొత్తగా కావాల్సిన అవసరం లేదు. కానీ మన గ్రహింపులో తెలియనందువల్ల, తెలుసుకోలేక దిగజారి నేను ఇది అనుకుంటున్నాను తమ ఆరూఢచ్యుతం జారిపడ్డవాడిగా తెలుసుకో. మళ్ళీ జారిపడటానికి ఎంతసేపు పడుతుంది? కాలు జారితే ఎంతసేపటి కింద పడతారు? మనం గుర్తించలేనంత తొందరగా కింద పడిపోతాం. ఎక్కడ దాకా పడతామంటే లోయ ఎంత లోపలికి ఉందో తెలియదు. అదే ఎక్కాలంటే. అందుకే మనిషి ప్రతి ప్రవర్తనలో ఉత్తమ ప్రవర్తన చేయొచ్చు, దిగజారి ప్రవర్తించవచ్చు. కోపం వచ్చిందనుకోండి, తిట్టడానికి ఎంత సమయం కావాలి? ఒక మాట అనడానికి ఎంత సమయం కావాలి? అంత జారిపోయినట్టే. నీ స్థితి నుండి నువ్వు జారిపోయినట్టే. ఆశ వచ్చిందనుకోండి మనస్సులో, జారడానికి ఎంతసేపు కావాలి? కోరిక కలిగితే అంతే దిగజారి పనిచేస్తాడు.
కోరకూడని దాన్ని కోరితే కదా రావణాసురుడు ఏమయ్యాడు? జగన్మాతను చూసి మోహిస్తే ఏమయ్యాడు? పతనమయ్యాడు. మరి అంత మహాబలశాలి, మహాభక్తుడు, చతుర్వేదాలన్నీ చదువుకున్నాడు, శివభక్తుడు, పులస్త్య బ్రహ్మ మనుమడు పౌలస్త్య బ్రహ్మ. అంత గొప్పవాడైన రావణాసురుడిని రాక్షసుడు అన్నాము. ఎందుకు? తనది కాని దాన్ని మోహించినందు. ఇట్లా ఏవైనా సరే క్షణకాలం బట్ట జారటానికి, నిలుపుకోవటానికి ధైర్యం ఉండాలి, ధీరత్వం ఉండాలి, బుద్ధి కుశలత ఉండాలి, వివేకం ఉండాలి. అందుకే మనము ఏదో అయిపోవాలి, ఆధ్యాత్మికత అంటే ఎక్కడికి వెళ్ళిపోయి సన్యాసాలు తీసుకొని ఏమో చేసుకొని పిచ్చి భ్రాంతి ఉండొద్దు. నీ లోపల ప్రవర్తనను నువ్వు చూస్తూ ఉండు, సాక్షిగా చూడు. చూసేవాడు ఏం చేస్తాడు? వాచ్మెన్ ఏం చేస్తాడండి? వాచ్మెన్ ఏం చేస్తాడు? ఎప్పుడైనా బయట వాడు లోపలికి రాకుండా చూసుకుంటాడు, అంతేనా? బయట విషయం నీ లోపలికి ప్రవేశించకుండా నువ్వు వాచ్మెన్ అయ్యి ఉండాలి. అది వచ్చి లోపలొచ్చి దొంగతనం చేసిపోతుంటే కూడా అట్లాగే చూస్తుంటాడా వాచ్మెన్? వాచ్మెన్ లేకపోతే అట్లా అవుతాయి. నీకు నువ్వే సాక్షివి కాకపోతే నీ వల్ల తప్పులు జరుగుతాయి. నీకు నీవే సాక్షివైతే తప్పు జరిగిన వెంటనే తెలుస్తుంది, లేకపోతే తప్పు చేసే ముందే తెలుస్తుంది, తిట్టక ముందే నోరు ఆగిపోతుంది, కోరక ముందే మనస్సు నిగ్రహింపబడుతుంది. ఎక్కడ నిగ్రహింపబడుతుందో అక్కడ పరమాత్మ సాక్షాత్కారం అవుతుంది వెంటనే. ఇంతే. ఏదో ఊహించుకుంటారు మనుషులు దేవుడు అంటే. మహిమలు అంటారు, అవంటారు, ఇవంటారు. ఏం చేస్తారు? మహిమలు అంటే ఏమిటండి? నువ్వు బ్రతకటమే ఒక మహిమ కాదా? ఎప్పుడైనా మన శ్వాస మీద నిలిపామా ధ్యాసను? ఏదో మెడిటేషన్లో నేర్పిస్తే తప్ప. ఎట్లా ఆడుతుంది నీ శ్వాస? నీ ఊపిరితిత్తులు ఎందుకు కొట్టుకుంటున్నాయి ఎప్పటికీ? నీ గుండె ఆగకుండా ఎందుకు పనిచేస్తుంది? ఇది అద్భుతం కాదా? మహిమ కాదా? చెప్పండి. కాదా? ఎవరి లోపల ఉంటే నడిపిస్తున్నాడు? నువ్వు తిన్న చెత్త చెదారం అంతా ఎవరు అరిగిస్తున్నారు? నానా గడ్డి తింటుంటే వైశ్వానర రూపంలో నేనున్నానంటున్నాడు. అహం వైశ్వానర భూత్వా ప్రాణినాం దేహమాశ్రిత ప్రాణ అపాన సమాయుక్త పచామ్యన్నం చతుర్విధం. 4 రకాలుగా నువ్వు తినే అన్ని అన్నాలన్నిటినీ లోపల గ్రైండర్ తిప్పేది ఎవరు? ఒక్కసారి అరక్కపోతే అబ్బో అయ్యో అంటామే. ఇన్ని తిన్ని అరగొడుతుంటే నీ దేహాన్ని ఎప్పుడైనా ఇదే కదా ప్రత్యక్షంగా నీకు ఇంత చేస్తుంది. ఈ చైతన్యం లోపల ఉన్నంత మాత్రం చేతనే ఈ మెషిన్ ఇంత బాగా పనిచేస్తుంటే ఇంకా గొప్ప మహిమలు కావాలంటాడు, విభూతి తీయాలంటాడు, అది వచ్చిందంటాడు, ఇది వచ్చిందంటాడు. అవన్నీ ఏం చేసుకుంటావు? ఇప్పుడు ఎవరైనా మహిమతో విభూతి తీసిచ్చారనుకోండి, నీ బ్రతుకుకి నీ విభూతికి ఏమైనా సంబంధం ఉందా చెప్పండి? ఆ మహిమ వల్ల నీకేమన్నా వస్తుందా? వాళ్ళు గొప్పవాళ్ళు అయితే ఉందనుకుందాము, కాసేపు ఆ మహిమ ఉందని. ఏమొస్తుంది? లింగాలు తీసి ఇచ్చారనుకోండి, ఆ లింగం తీసుకొని నువ్వేం చేస్తావు? పూజ నువ్వు రాయి తీసుకొని చేసుకున్నా నీ భక్తి నీ దగ్గర ఉంటే అందులో పరమాత్మ ఉంటాడు. ఆయన లింగం తీసేయాల్సిన అవసరం లేదు కదా. భక్తి ఎవరి దగ్గర ఉండాలి? ఆ లింగంలో రాయిలో దేవుడు ఉన్నాడని ఎవరు అనుకోవాలి? నీ మనస్సు అనుకోవాలి. నువ్వు అనుకుంటే అవుతుంది, అంతేనా? మరి దానికి ఎవరో మహిమ ఎందుకు? అంతా నీ దగ్గరే ఉంది. ఎక్కడో ఏం వెతకక్కర్లేదు, ఎక్కడికి పోనక్కర్లేదు. ఉన్న చోట కూర్చున్న చోట చక్కగా నీ పని నువ్వు చేసుకొని నీ బుద్ధికి నువ్వే సాక్షివై దాన్ని తప్పు చేయనివ్వకుండా రక్షించు. బుద్ధినంతా చెడగొట్టుకొని దేవుడి మీద పడతాడు. ఇప్పుడు రక్షించు మహాప్రభు రక్షించు. అక్కడ వాళ్ళు పాటలు పాడతారు చూసిన, నా పాపాలన్నీ రక్షించు, నా పాపాలన్నీ రక్షించు. పాపం చేయడం ఎందుకు, రక్షించటం ఎందుకు? నేనేమో గొర్రెని, నువ్వు గొర్రెల కాపరి, అంతేనా? హిందూ ధర్మం అట్లా అనేది. నువ్వు గొర్రెవి కాదు, నువ్వు సింహానివి. వివేకానందుడు ఏం చెప్పాడు? నువ్వు గొర్రెల మందలో గొర్రెవి కాదు, నువ్వు సింహానివి. నిన్నెవరు రక్షించక్కర్లే, సింహం తనని అదే రక్షించుకుంటుంది. అది సనాతన హిందూ ధర్మం చెప్పేది. నేను పాపాలు చేస్తూ ఉంటా, నువ్వు రక్షిస్తూ ఉండనేది బలహీనతలు గొర్రెలు చెప్పే, బలహీనమైన గొర్రెలు వాడే పాట.
నువ్వు బలహీనుడివి కాదు, నువ్వు అమృత స్వరూపుడివి, నువ్వు బ్రహ్మస్వరూపుడివి అని చెప్తుంది మన ధర్మం. అది సత్యం. ఎవరో ఏదో చెప్తే నమ్మకం ఉంటుంది, కానీ ఇది చెప్తే నమ్మకం మాత్రం ఉండదు మనకు. అక్కడ ఏదో మహిమ ఉంది అంటే సర్వమని బడిదేస్తారు. ఇంకా చెట్టుకు దారమైనా కడతాడు, కానీ చైతన్యాన్ని చూసుకోమంటే మాత్రం చేత కాదు వీడికి. అవి చాలా ఈజీ. ఎందుకు చెప్పండి అట్లాంటివన్నీ సులభం? ఇప్పుడు ఎంతో దూరం వెళ్ళాలంటే కష్టపడాలి, ఏదైనా డబ్బులు కావాలి, దేహాన్ని కష్టపెట్టి తీసుకెళ్ళాలి, అన్నీ ఓర్చుకోవాలి. అదైనా చేస్తాడు. కానీ నీ లోపల నీకు ఉందంటే ఎందుకు కష్టం చెప్పండి చూద్దాం. డబ్బు అంటే బయట ఉంది, దేహాన్ని అంటే తీసుకెళ్తాడు. బుద్ధి కావాలి వీడికి. ఇక్కడ ఉన్న ఇవి తెలియాలంటే ఏం కావాలి? బుద్ధి నిలపటం భారం మనిషికి, తమోగుణ లక్షణం. అది ఏదైనా ఈజీగా కావాలి మనకు, మాయలు మంత్రాలతో కావాలి. నువ్వు సాధన చేయి నాయన, సాధన చేస్తే సిద్ధిస్తుంది అన్నాం అనుకో, మాంసం తింటాం మానే అన్నాం అనుకోండి, ఏమో అండి ముక్తి వచ్చే జన్మలో చూసుకుంటాం, మాంసం మాత్రం మానేయలేని అంటాడు. అంతేనా? వచ్చే జన్మలో ముక్తి కావాలి. ఇప్పుడు ఏదైనా వీడు చేయాల్సిన పని చెప్తే చాలు, వచ్చే జన్మకు పోస్ట్పోన్ చేసేసి ఇంకా చాలే మనవి అట్లా అవన్నీ మన వల్ల ఏ కావు. అవన్నీ ఎవరికో అవుతాయి. ఎవరికో అవుతాయి? వాళ్ళు ఏమైనా వర్షంలో పడి వస్తారా ఏమిటి? మహాత్ములు అందరూ వర్షంలో పడతారా? మనలాగానే తిరిగిన వాళ్ళే కదా. మరి వాళ్ళకి చేతనైంది, మనకెందుకు చేత కాదు? అమ్మ పిల్లలకు మంచిగా ప్రవర్తించమని చెప్పింది అనుకోండి, ఎందుకు చెప్తుంది? అమ్మకు తెలిసి అట్లా వాడు చెయ్యగలడు అని, మంచి ప్రవర్తన వస్తుంది వాడికి నేర్పిస్తే అని తెలుసు కాబట్టి చెప్తుంది. గురువు కూడా మనకు మంచి ప్రవర్తన చెప్తున్నారంటే ఎందుకు చెప్తున్నాడు? నువ్వు చెయ్యగలవు కాబట్టి, నువ్వు చెయ్యగలవు నాయన అని చెప్తాడు. అంతేగాని చేయలేని టాస్క్ ఇవ్వరు కదా. అసాధ్యమైంది ఇవ్వట్లేదు, సాధ్యమైందే ఇస్తున్నారు. కనుక వశిష్ఠుల వారు బాధపడుతున్నారు, నాయన ఇంత మంచి మానవ జన్మ పొంది కూడా ఎందుకు అట్లా ఇరుక్కున్నావు, వదిలిపెట్టను లేకపోతున్నావు, పోనీ పట్టుకుంటున్నామా సంసారాన్ని, ఎప్పుడు చూసినా ఇది ఎప్పుడు పోతుందా అన్నట్టే ఉంటుందా లేదా? ఏదైనా ఎట్లా ఉంటుంది, ఈ విషయం అయిపోతే హాయిగా ఉంటుంది అన్నట్టే ఉంటుందా లేదా? అందుకే ఎక్కడికి వెళ్ళినా తిరిగి ఎక్కడికి వస్తాడు? ఇంటికి వస్తాడు. ఇంటికి వచ్చేస్తాడా లేదా? ఇంతే. ఎందుకు వచ్చావు అంటే పిక్నిక్ వెళ్ళిన వాడికి బాగుంటే పిక్నిక్లో అక్కడ ఉండిపోవచ్చు కదా, సినిమాకి వెళ్ళిన వాడికి బాగుంటే అక్కడ ఉండిపోవచ్చు కదా, మళ్ళీ తిరిగి ఇంటికే వస్తాడు. అట్లాగే ఎన్ని విషయాల మీదకి వెళ్ళినా మనస్సు మళ్ళీ నీ దగ్గరికి నీది రావాల్సిందే. స్వాలయా ఏవ ధ్రియతే, పక్షులు ఎంత దూరం ఎగిరి వెళ్ళొచ్చినా సరే మళ్ళీ తన గూటికే చేరుకుంటాయి. అట్లాగే మనస్సు ఎన్ని విషయాల మీద పరిగెత్తినా సరే మళ్ళీ తన దగ్గరికే వస్తుంది. ఇవన్నీ చూసుకొని తనలో తానే సుఖంగా ఉండొచ్చు. ఏం కావాలి? కొంచెం నిగ్రహం, నియమంతో బ్రతికితే నిగ్రహం అదే వస్తుంది. డాక్టర్ ట్యాబ్లెట్ ఇస్తే నమ్మినంత కనీసం నమ్మకమైన మనం గురువు మీద పెడితే వాడు ఏమి ఇచ్చాడో విషమైన ఇవ్వచ్చు కదా డాక్టర్. అట్లా అనుకుంటామా మనం ఎప్పుడన్నా? నిజంగా అలోపతి డాక్టర్ ఇచ్చేది విషమే, అయినా కానీ వేసేసుకుంటారు మనుషులు. ఒక రోగాన్ని తగ్గిస్తే పక్కకి ఇంకో రోగాన్ని పుట్టిస్తుంది అది. అయినా మనకేమో వాడి మీద నమ్మకం ఉంటుంది. ఇక్కడ గ్యారంటీ ఇచ్చినా సరే గురువు మాటల మీద నమ్మకాలు ఉండవు మనుషులకి. ఆ కాస్త విశ్వాసం అన్నా ఉండుంటే ఈ పాటికి ఎప్పుడో ముక్తి వచ్చేసేది. ఎప్పుడో వచ్చేది. ఇంకా రాలేదంటే మనకు విశ్వాసమే లేకపోయింది. చెప్పండి. యః ప్రాప్య మానుషం లోకం. ఒక నిమిషం, అన్ని మొత్తం 3 చెప్పుకున్నాం కదా. స్నేహేన ధనలోభేన లాభేన మణియోషితాం ఆపాతరమణీయేన చేతో గచ్చతి పీనతాం దురాసాక్షీరపానేన భోగానిల బలేన చ ఆస్థాదానేన చారేణ
చిత్తాహిర్యాతి పీనతాం యః ప్రాప్య మానుషం లోకం ముక్తిద్వారం అపావృతం గృహేషు ఖగవత్సక్తః తం ఆరూఢచ్యుతం విదుః. ఓం శ్రీ గురుదేవాయ నమః. ఓం తత్ సత్.